Okay, guys, welcome to the session. Let's start our session. Before that, let's quickly walk through our principles for a smoother session. I want you all be on mute. At the same time, let's make it interactive. మరి దాని మీనింగ్ ఏంటి? సో మీరు మ్యూట్లో ఉన్నప్పటికీ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇమ్మీడియట్లీ అన్మ్యూట్ అయ్యి అడగండి. అన్మ్యూట్ ఆప్షన్ లేకపోతే రైజ్ యువర్ హ్యాండ్. ఐ అలవ్ యూ టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఆర్ యూ కెన్ యూజ్ మెసేజింగ్ ప్యానల్. బట్ మీరు అడిగే క్వశ్చన్ విత్ ఇన్ కంటెక్స్ట్లో అడగండి. ఏమైనా అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ క్వశ్చన్ ఉంటే చివర్లో అడగండి. ఆర్ ఎల్స్ నాకు పర్సనల్లీ పింగ్ చేయండి, కాల్ చేయండి. ఫోకస్, యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ టైమ్, సో మేక్ ఇట్ వర్త్, మేక్ ఇట్ ప్రొడక్టివ్. Kindly be in a peaceful and silent place without any deviations. మీరు సైలెంట్ ప్లేస్లో ఉంటే యూ కెన్ బి ఏబుల్ టు ఫోకస్. సో సిట్ స్ట్రైట్, స్పైన్ ఎరెక్టెడ్, 100% అటెన్షన్. ఓకే, కీప్ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్. ఏమైనా ఇంటర్నెట్ ఇష్యూస్ ఉంటే కాల్ మీ. ఒకవేళ నా సైడ్ నుంచి ఇష్యూ ఉంటే అందరికీ ఇష్యూ ఉంటుంది, కాల్ మీ ఇమీడియట్లీ. లేదు మీ సైడ్ నుంచే ఇష్యూ ఉంది అంటే చెక్ యువర్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. అవసరం అనుకుంటే లాగౌట్ అయ్యి లాగిన్ కండి. అండ్ డు నాట్ టర్న్ ఆన్ ది కెమెరా. దిస్ సెషన్ ఈస్ బీయింగ్ రికార్డెడ్. సో అండ్ సేమ్ రికార్డింగ్ విల్ బి పోస్టెడ్ ఆన్ యూట్యూబ్. So don't expose yourself unwanted thing, right? And it's a Telugu session. I'm expected to talk in Telugu. In case if any one of you is from non-Telugu background, it might not be relevant for you. మీకు తెలుగు మాట్లాడరాకపోయినా పర్లేదు, బట్ మినిమం మీకు అర్థమయ్యేలా ఉండాలి. యూ షుడ్ బి అబుల్ టు అండర్స్టాండ్. సో సింధూరా, యు ఆర్ దేర్? సింధూరా, I don't know whether she joined or not. Hello. So, yes, sir. Sir, what about who don't know the Telugu? At the moment, we do not have exclusive English batch for DevOps. So one English batch is running for multi-cloud. That is in the morning. Okay. So yeah, I'm sorry, guys. I'm sorry, sir. So if someone doesn't know Telugu at all, so at the moment we do not have any exclusive DevOps batch. We do have a cloud batch that is running in the morning. All right. Chalo then. So I think someone joined for the first time, right? So Suraj. So ఎవరన్నా ఈరోజు ఫస్ట్ టైం జాయిన్ అయితే మీకు సమ్ ఐ థింక్ 80% అర్థమైంది, ఒక 20% అర్థం కాదు. మీకు ఒకవేళ అర్థం కానట్టు అనిపిస్తే ఇట్స్ ఓకే గైస్. మీరు లాస్ట్ 2-3 సెషన్స్ రికార్డింగ్స్ చూస్తే ప్రతిదీ క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. దిస్ ఈజ్ నాట్ రాకెట్ సైన్స్ అండ్ మీరేం మిస్ కాలే. ఓకే, సో ఇది బిగినింగ్ కాబట్టి నేను చాలా మెల్లిగా చెప్పాను. ఆ వీడియోస్ మీకు చూస్తే ప్రతిదీ క్రిస్టల్ క్లియర్ అర్థమైంది. ఇన్ కేస్ ఎక్కడైనా స్ట్రక్ అయినా కూడా మీరు డౌట్ సెషన్స్లో జాయిన్ కండి, నాకు పర్సనల్లీ పింగ్ చేయండి. మా ఓకే, సో ఎస్ఎంఈ రమణికి పింగ్ చేయండి. వి ఆల్ ఆర్ దేర్ టు హెల్ప్ యూ. ఓకే, సో మనకు ఎక్స్క్లూజివ్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో కూడా మీ స్క్రీన్ షాట్స్ పోస్ట్ చేయొచ్చు. ఇట్స్ ఓకే, మీరేం మిస్ కాలేరు. బట్ యా, ట్రై టు అండర్స్టాండ్. బై ద వే, ఇప్పటివరకు జరిగిన రికార్డింగ్స్ ఎక్కడ ఉంటాయి సార్? ఎక్కడ ఉంటాయి అంటే యూట్యూబ్లో ఉంటాయి. సో వాట్ యు నీడ్ టు డూ, ఓపెన్ యూట్యూబ్. సో యూట్యూబ్లోకి వెళ్ళి మధు కిరణ్ డెవాప్స్ అని సెర్చ్ చేయండి. కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను, ఇన్ కేస్ ఎవరైనా ఫస్ట్ టైం జాయిన్ అయితే మధు స్పేస్ కిరణ్ స్పేస్ డెవాప్స్. ఓకే, సో విల్ సీ అవర్ ఛానల్ హియర్. సబ్స్క్రైబ్ చేసుకోండి, యూస్ఫుల్ కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటాం. అరౌండ్ 16K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే ఇది బ్యాచ్ 15. సో లేటెస్ట్ ప్లేలిస్ట్ ఏది ఉందో అది బ్యాచ్ 15 ప్లేలిస్ట్. ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి. సో ఇప్పటి వరకు జరిగిన వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు స్టార్ట్ అయిన వీడియో ఇది కూడా మీకు కింద వస్తుంది. మీరు రేపటికల్లా ఆర్ టు నైట్, ఓకే, సో బై ద టైమ్ ఆఫ్ 10 or 11 మీకు ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న నేను మాట్లాడుతున్న వీడియో కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. ఆల్ రైట్. సో మీరేం చేయండి, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే క్లాస్ 1 నుంచి స్టార్ట్ చేయండి, ఆర్ ఎల్స్ డెమో కూడా చూడొచ్చు. ఓకే, ఇది డెమో క్లాస్ 1, 2, 3. సో 4th సెషన్ పైన వస్తుంది. గాట్ ఇట్? చూడండి సార్, మీకు అర్థమవుద్ది. అర్థం కాకపోతే నన్ను అడగండి. ప్రెటీ స్ట్రైట్. చలో దెన్ మనం ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. సో ప్రీవియస్ క్లాస్లో ఏం డిస్కస్ చేసినామంటే గిట్ అంటే ఏంటిది. గిట్ ఏంటిది? అది ఒక సోర్స్ కోడ్ని మేనేజ్ చేసే సిస్టమ్.
Okay, so Git is a source code management system, version control system. ఏం చేసినాం, గిట్ని మన ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకున్నాం అండ్ ఆ కోడ్ని మనం 3 phases లో మూవ్ చేయాలి. మూవ్ చేసి ఎక్కడ పెట్టాలి, ఎందుకంటే ఒక ప్రాజెక్ట్లో మల్టిపుల్ టీమ్ మెంబర్స్ ఉంటారు. ఒక ప్రాజెక్ట్లో మల్టిపుల్ టీమ్ మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళ కోడ్ని 3 phases లో మూవ్ చేస్తారు, ఆర్ 3 stages లో మూవ్ చేస్తారు. మరి మూవ్ చేసి ఎక్కడికి పంపించాలి, అందరికీ కలిపి ఒక సెంట్రల్ ప్రాజెక్ట్ రెపో ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది, గిట్ హబ్ లో ఉంటుంది. అది ఒక సెంట్రల్ అకౌంట్, సెంట్రల్ రెపో. సో జనరల్లీ ఆర్కిటెక్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడే ఆ రెపోని క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు మనం ఏ రెపో క్రియేట్ చేసుకున్నాం, అందరికి కలిపి బ్యాచ్ 15 ప్రాజెక్ట్ రెపో క్రియేట్ చేసుకున్నాం. బ్యాచ్ 15 ప్రాజెక్ట్ రెపో. ఈ ప్రాజెక్ట్ రెపోలో అందరూ వాళ్ళ కోడ్ని క్లోన్ చేసుకొని వర్క్ చేసి, వర్క్ అయిన తర్వాత కమిట్ చేసి పుష్ చేస్తారు, క్లోన్ చేసుకొని పుష్ చేస్తారు. సో ఈ ప్రాసెస్లో అందరూ కలిపి పనిచేస్తూ ఉంటారు. ఓకే, ఒకరు హైదరాబాద్ నుంచి, ఒకరు బెంగళూరు నుంచి, ఒకరు యుఎస్ నుంచి, ఒకరు యూకే నుంచి. సో ఇలాంటి ఫీలింగ్ రావడానికి నేను మీకు ఏం చేశాను, మన ప్రాజెక్ట్ పైన మీ అందరికీ యాక్సెస్ ఇచ్చా. యాజ్ అ టీమ్ మెంబర్, యాజ్ అ ప్రాజెక్ట్ మెంబర్, యాజ్ ఎ కొలాబరేటర్, అందరికి కొలాబరేటర్ యాక్సెస్ ఇచ్చాను. ఇంకా ఒకరిద్దరికి రాలేనట్టుంది, వాళ్ళకు కూడా టునైట్ వచ్చేస్తుంది యాక్సెస్. మీరు నాకు రమణికి ఒక్కసారి పింగ్ చేయండి, లేదంటే ఫామ్ ఫిల్ చేయండి. నేను కూడా ఒకసారి నా వాట్సాప్ చెక్ చేస్తాను. సో మళ్ళీ ఒకసారి నాకు పింగ్ చేయండి, నేను ఇచ్చేస్తాను. గాట్ ఇట్ నౌ. ఓకే, సో ఒక్కసారి మీ వర్క్ చూస్తే ఎక్కడి వరకు ఉంది, ఎలా ఉంది అనేది. సో వాట్ డూ ఐ నీడ్ టు డూ, github.com లోకి వెళ్తా, /DevOps Training Hub. ఇది నా అకౌంట్ నేమ్. ఎంటర్. ఇక్కడ నేను పిన్ చేసి పెట్టా మన ప్రాజెక్ట్ ని, మన ప్రాజెక్ట్ రేపోని. సో లెట్ మీ, వాట్ ఈస్ దిస్, ఇట్స్ అ ప్లే గ్రౌండ్ ఫర్ బ్యాచ్ 15. ఓకే, లెట్ మీ ఓపెన్ ఇట్. సో గ్రేట్ గైస్, గ్రేట్. I would see a lot of commits and lot of people pushed their code. Excellent guys, excellent. I'm proud of you. Show same excitement till the end of the course. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే ఎక్సైట్మెంట్తో ఉన్నారో సేమ్ ఎక్సైట్మెంట్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ వరకు ఉండనియండి. సో గుడ్. అండ్ ఐ హావ్ టోల్డ్ యూ, ఓపెన్ చేస్తే మీ నేమ్ కనిపించాలన్న. ఎక్సలెంట్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, హ్యావ్ ఎ నైస్ డే. ఫైన్, ఇదైనా ఫైన్. అండ్ కొందరు ఫోల్డర్స్ క్రియేట్ చేశారు, బిగ్ బాస్ అంట, గిట్ కమాండ్ అంట, వాట్ ఎవర్, డజంట్ మ్యాటర్. షో యువర్ ఇన్నోవేషన్, season 8, session 8, whatever. Okay, whatever, it's okay. So good work. You can add your innovation, your, okay, you can be crazy, it's okay. This is our playground. But మీరు ఎలా అజంప్షన్ చేసుకోవాలి, రియల్ టైంలో ఇక్కడ జావా కోడ్ ఉంటుంది, ఇక్కడ పైథాన్ కోడ్ ఉండొచ్చు, ప్రాజెక్ట్ కోడ్ ఉండొచ్చు, మనం అది కూడా చేస్తాం ముందు ముందు. బట్ ఇప్పటికైతే ఇది ప్లే గ్రౌండ్, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. నేను ర్యాండమ్గా చెక్ చేస్తున్నా. Okay, so good Pallavi, I'm here to learn DevOps. Yes, you are great. Excellent. So fine. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఇది నేను బ్రౌజర్లో నుంచి చూస్తున్నా. అదే నేను GUI లో నుంచి కాకుండా CLI నుంచి చూడాలంటే ఏం చేయాలి? సరే, ఈరోజు ఫోల్డర్ ఓపెన్ చేసి ఈరోజు ఫోల్డర్ క్రియేట్ చేస్తా. కొత్త వాళ్ళకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, నో వరీస్. మీకు ఇప్పుడు బ్రాంచింగ్ కాన్సెప్ట్ స్టార్ట్ అయితే మళ్ళీ మీకు ఫ్రెష్గా ఉంటుంది. ఓకే, 6th December అని ఫోల్డర్ పెడుతున్నాను. ఎప్పుడు కూడా డైరెక్ట్ డెస్క్టాప్లో గిట్ బాష్ ఓపెన్ చేయకండి. ఓకే, మై హంబుల్ రిక్వెస్ట్, డైరెక్ట్ డెస్క్టాప్లో గిట్ బాష్ ఓపెన్ చేయకండి. సో ఫోల్డర్ ఎందుకు అంటే మీరు మెసప్ చేస్తారు. ఓకే, సో వద్దు ఇప్పుడే, తర్వాత మీకే అర్థమైంది. ఫోల్డర్ క్రియేట్ చేయండి, దాని లోపల రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, గిట్ బాష్ హియర్. ఇక్కడ నేను ఏం చేస్తే ఇప్పుడు గిట్, వాట్ డు ఐ నీడ్ టు డూ, క్లోన్ చేసుకోవాలి. చెప్పాను కదా ఇందాక, ప్రాజెక్ట్ రెపోని ఏం చేయాలి, క్లోన్ చేయాలి. మీ వర్క్ 3 phases లో చేసుకొని మళ్ళీ ఏం చేయాలి, పుష్ చేయాలి. ఓకే, సో బై ద వే, ఆర్ యూ గెట్టింగ్ ఎనీ ఈకో? ఐఎమ్ ఆస్కింగ్ యూ. ప్రియాంక సేయింగ్ యువర్ ఫ్రెండ్ ఈస్ అన్ఏబుల్ టు యాక్సెస్ జూమ్ లింక్. అలా ఉండదు మేడం. ప్రియాంక, డిడ్ యువర్ ఫ్రెండ్ No, జాయిన్? ప్రియాంక సేయింగ్, ప్రియాంక డిడ్ యువర్ ఫ్రెండ్ జాయిన్? అలా ఉండదండి, తను ఎక్కడో ఇంటర్నెట్ ఇష్యూ అనుకుంటా. మళ్ళీ ఒకసారి రీట్రై చేయమనండి.
సరే, మీకేం ఇవ్వలేదు కదా. ఓకే, గిట్ క్లోన్. ఓకే, బ్యాచ్ 15 ప్రాజెక్ట్ రెపో కోడ్ https కాపీ పేస్ట్. యా, మన ప్రాజెక్ట్ రెపాజిటరీ క్లోన్ అవుతుంది, మన ప్రాజెక్ట్ కోడ్ క్లోన్ అయింది. ఎల్ఎల్ కొట్టండి, కనిపిస్తుంది. ఆ ప్రాజెక్ట్ రెపోలోకి వెళ్ళాలి. మీరు బయట క్రియేట్ చేస్తే వేస్ట్. మీరు ఇక్కడనే గిట్ స్టేటస్ కొడితే వర్కౌట్ కాదు. గెట్ ఇన్ టు ద ప్రాజెక్ట్, సిడి చేంజ్ డైరెక్టరీ, బ్యాచ్ 15 ప్రాజెక్ట్ రెపో. నేను చూడండి మొత్తం టైప్ చేయట్లే, బి కొట్టా అంతే. బి ట్యాబ్ కొట్టా, ఆటో డిటెక్ట్ అవుతుంది, ఆటో పాపులేట్ అవుతుంది. నేనేం చేస్తా, బి టైప్, కొత్త వాళ్ళకి చెప్తున్నా, ఆల్రెడీ లైనక్స్ తెలిసిన వాళ్ళకి ఇది తెలుసు. బి కొట్టి ట్యాబ్, ఆటో పాపులేట్ అయింది. ఓకే, ప్రాజెక్ట్ లోకి వెళ్ళా, మెయిన్ బ్రాంచ్ విచ్ ఈస్ అ డిఫాల్ట్ బ్రాంచ్. అదే మీరు గిట్ ఇనిట్ కొడితే మాస్టర్ బ్రాంచ్. ఓకే, ఎల్ఎల్ కొడితే ఐ వుడ్ సి ఎంటైర్ కోడ్. ఎక్సలెంట్. సో చూద్దాం అసలు ఎవరెవరు ఏం చేశారో. ఎలా తెలుస్తుంది? కమాండ్ ఏంటిది? హిస్టరీ చూడాలంటే గిట్ లాగ్. యా, ఎక్సలెంట్ గైస్, ఎక్సలెంట్. సో రకరకాల, మీకు ఇప్పుడు చూడండి రియల్ టైం ఫీలింగ్ వస్తుంది. ఎవరో AWS డెవాప్స్ అంట ఆథర్, తనేదో గెట్టింగ్ సజెషన్ వైల్ యాడింగ్ అంట. ఇంకెవరో ప్రకాష్ అంట. సో యూ కెన్ సీ, ప్రకాష్ ఎక్కడి నుంచో వర్క్ చేస్తున్నాడు. దెన్ యశు కిట్టు, హీఈస్ వర్కింగ్ ఫ్రమ్ సమ్వేర్. ప్రకాష్. ఓకే, ఒక కొలాబరేటివ్ వేలో రియల్ టైంలో టీమ్ ఎలా వర్క్ చేస్తున్నామో అలా వర్క్ చేస్తున్నాం మనం. ప్రకాష్, యశు. సారీ, లేటెస్ట్ కమిట్ చూడండి ఒకసారి. ఇంతకుముందు కమిట్ చేశాను. ఇక్కడ కనిపిస్తుంది కదా. ఓకే. సరే, ఓకే, ఇట్స్ ఓకే. ఇప్పుడు టెక్నికల్ గా పోట్లేదు నేను. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. యా, సో మీరు చూస్తే, సో అందరు కలిసి పనిచేస్తున్నాం. యష్ పనిచేస్తున్నారు, గీత, ఓకే, సాయిలీల, తన పేరు ఐ థింక్ సాయిలీల గీత అనుకుంటా. మధు వర్క్ చేస్తున్నాడు, కోల మధు అంట. దెన్ శ్వేత. మనం అందరం టీమ్ మెంబర్స్. రియల్ టైంలో ఇలానే ఉంటుంది. ఓకే, సో ఒక్కరో ఇద్దరో ప్రాజెక్ట్ ని రన్ చేయరు, ఎంటైర్ టీమ్ వుడ్ బి డ్రైవింగ్ ద ప్రాజెక్ట్. శ్రీవర్ధన్. దెన్ కెన్ యూ సీ MC user, okay. Yeah, you would see Divya, Likhil Gaud, okay, Srinu, Vijay, Masti anta, I think Manorama, okay, Adarsh, Pallavi, Shweta, yeah, Navanita, Srinath. Good guys, good, excellent. So good. పద్మాకర్, సాధన. సో ఈ రకంగా నాకు అర్థమవుతుంది ఎవరు వర్క్ చేస్తున్నారు, ఎవరు ప్రాక్టీస్ చేస్తున్నారు. అమృత, ఎవరు లవ్ యూ శ్రీను అంట. ఇట్స్ ఓకే, డజంట్ మ్యాటర్. సో బట్ యా, ఐడియా ఇస్ యూ షుడ్ ప్రాక్టీస్. మేక్ యువర్ హ్యాండ్స్ డర్టీ విత్ యువర్ ప్రాక్టీస్. ఓకే, గెట్ హ్యాండ్స్ ఆన్. గ్రేట్ గైస్. సో ఇట్లా మీరు చూస్తూ ఉండొచ్చు హిస్టరీ మొత్తం. ఈవెన్ 10 years ఈ ప్రాజెక్ట్ రన్ అయినా కూడా ఈ కమిట్ ఐడి ఉంటే నాకు తెలిసిపోద్ది. లెట్స్ సే ఈ కమిట్ ఐడిలో శ్వేత ఏం చేసింది, తను December 5th కి నైట్ 9:59 కంటే అరౌండ్ 10 PM కి తను ఏదో వర్క్ చేసింది. ఏం చేసింది శ్వేత? సో క్యూ కొడుతున్నా, క్యూ అంటే క్విట్. చూద్దాం శ్వేత ఏం చేసిందో. గిట్ షో, ఐ వుడ్ సీ వాట్ షీ హ్యాస్ డన్, వాట్ కైండ్ ఆఫ్ వర్క్ షీ హ్యాస్ డన్. తను ఏం చేసింది, తను ఒక ఫైల్ యాడ్ చేసింది, శ్వేత ఫైల్. Okay, so hi, this is Shweta, joined batch 15 to learn AWS DevOps. So ఈ కోడ్ యాడ్ చేసింది తను. ఓకే, షీ ఈజ్ నాట్ ఎ డెవలపర్, బట్ రియల్ టైంలో డెవలపర్స్ కోడ్ యాడ్ చేస్తారు. మేబీ కోడ్ని ఎన్హాన్స్ చేస్తారు, మేబీ కోడ్ని డిలీట్ చేస్తారు. ఎవరైనా మ్యాలిషియస్ యూజర్ ఉంటే మేబీ కోడ్ని కరప్ట్ కూడా చేయొచ్చు. బట్ ఎవ్రీథింగ్ విల్ బి ట్రాక్డ్, ఎవ్రీథింగ్ విల్ బి ట్రాక్డ్. వీ కెన్, ఓకే, ట్రాక్ ఇట్. గాట్ ఇట్? ఎస్ ఆర్ నో? ఇజంట్ ఇట్ బ్యూటిఫుల్? Yes or no, guys? Type. So excellent, but I'm expecting more and more. So there are, at the moment, I would see 88 people in the call. So, but I would see around 30 messages, 30 files, 30 commits. So I'm expecting more and more and more commits. Please practice cheyandi. Everything inga practice cheyaleru, that is fine, I can understand. So maybe time constraints ఉండొచ్చు, పర్సనల్ పనులు ఉండొచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ది డే మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీరు హ్యాండ్స్ ఆన్ వస్తుందండి.
క్లాస్ అర్థమవుద్ది. ఓకే, బట్ ముందు ముందు ఏమైందంటే డెప్త్లో పోతుంటే అర్థం కాదు. ఇప్పటికి ఓకే, ఇట్స్ ఓకే, ఈ 1 month అర్థమైంది. బట్ బెటర్ మీకు ఏమైనా ల్యాప్టాప్ లేకపోయినా ఇంకేమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా తొందరగా సార్ట్అవుట్ చేసుకోండి, వర్క్ చేయండి. ఈవెన్ సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ అయినా ఫైన్. ఓకే, నో నీడ్ టు బై ఎ బ్రాండ్ న్యూ, సమ్ i5 ప్లస్ 8 GB ర్యామ్ ఉంటే చాలు. ఫైన్, ఇప్పుడు మనం ముందుకెళ్దాం. ఓకే, సో టుడే అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ మనం నేర్చుకోబోతున్నాం. ఆర్ యు ఆల్ ఎక్సైటెడ్? సో టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ బ్రాంచింగ్ కాన్సెప్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఫోకస్, బ్రాంచ్. సో ఎప్పుడైనా విన్నారా? ఈవెన్ మీరు ఏ ఇంటర్వ్యూలో అయినా సరే గిట్ గురించి ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ వచ్చిందంటే ఫస్ట్ అడిగేది ఏంటి అంటే, వాట్ ఈజ్ యువర్ ప్రాజెక్ట్ బ్రాంచింగ్ స్ట్రాటజీ? మీ ప్రాజెక్ట్ లో ఫాలో అయ్యే బ్రాంచింగ్ స్ట్రాటజీ ఏంటిది? సో వాట్ ఈస్ ద బ్రాంచ్, వాట్ ఆర్ ద బ్రాంచెస్ ఇన్ యువర్ ప్రాజెక్ట్? ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాయి, సినారియో బేస్డ్ క్వశ్చన్స్. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాంచ్ అంటే ఏంటిది? వాట్ డూ యూ థింక్? సరే, లేమన్ వర్డ్స్ లో అర్థం చేసుకుందాం. బ్రాంచ్ అంటే ఏంటిది? మామూలుగా తెలుగులో చూస్తే కొమ్మ. ఎస్ ఆర్ నో? బ్రాంచ్ ఈజ్ నథింగ్ బట్ తెలుగులో ఒకటే చెట్టు నుంచి వచ్చిన ఒక సపరేట్ ఎంటిటీ అనుకోవచ్చు, అంతేనా? లెట్స్ ఆ చెట్టు, ఇది చెట్టు అనుకుంటే ఆర్ కాండం అనుకోవచ్చు. బ్రాంచ్ అంటే సేమ్ రూట్ లో నుంచి వచ్చిన సపరేట్ ఎంటిటీ ఆర్ సపరేట్ కాపీ అనుకోవచ్చు. కరెక్ట్? ఎస్. సో మరి ఈ కాన్సెప్ట్ లో ఏందో అర్థం చేసుకుందాం మన టెక్నికల్ టర్మ్స్ లో. లేమన్ ఫస్ట్ విల్ ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో ఒక రియల్ టైం ప్రాజెక్ట్ తీసుకుందాం, ఎనీ ప్రాజెక్ట్. సరే, ఫేస్బుక్ ప్రాజెక్ట్ తీసుకుందాం. నేను జనరల్లీ ఫేస్బుక్ ఎగ్జాంపుల్ ఇస్తా సో దట్ యూ గైస్ కెన్ రిలేట్ ఆర్ కోరిలేట్. సో ఇది ఫేస్బుక్ ప్రాజెక్ట్ అనుకుందాం. సో ఫేస్బుక్ ప్రాజెక్ట్ ఐ థింక్ 2010 లో స్టార్ట్ అయింది, అంతేనా? 2010, ఐఎమ్ నాట్ షూర్. సో సబ్జెక్ట్ టు కరెక్షన్. సరే, ఎప్పుడో స్టార్ట్ చేశాడు మార్క్ జుకర్బర్గ్. వాడు 2010 లో స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడున్న ఫీచర్స్ లేవు. ఇప్పుడు ఆడియో కాల్ ఉంది, వీడియో కాల్ ఉంది, గ్రూప్ కాల్ ఉంది, థమ్స్ అప్ ఉంది, లైక్ ఉంది, డిస్లైక్ ఉంది, ఇంకేవో ఉన్నాయి. బట్ మేబీ అప్పట్లో ఫస్ట్ అది బేసికలీ సోషల్ నెట్వర్కింగ్ సైట్. మేబీ ఫస్ట్ ఆడియో కాలే ఉంది అనుకుందాం. సో వెరీ బిగినింగ్ లో. సో వాళ్ళు కోడ్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఆ ఫేస్బుక్ ప్రాజెక్ట్, సో జనరల్లీ డిఫాల్ట్ బ్రాంచ్ ఏంది? మెయిన్ ఆర్ మాస్టర్ బ్రాంచ్, మెయిన్ ఆర్ మాస్టర్. సో ఆ డిఫాల్ట్ బ్రాంచ్ పైన కోడ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనుకుందాం, జస్ట్ అజ్యూమ్. ఓకే, సో మేబీ అప్పుడు వాళ్ళు కోడ్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు, ఓకే, సో 3 phases లో మూవ్ చేసుకుంటూ కమిట్ చేస్తూ వెళ్తున్నారు. యా, ఐ థింక్ ఇది ఆడియో కాల్ కోడ్ అనుకుందాం. ఇక్కడ వరకు ఆడియో కాల్ ఒక మీనింగ్ఫుల్ ఫీచర్ అచీవ్ అయింది. జనాలకి ఇప్పుడు పబ్లిక్ రిలీజ్ చేసిండ్రు ఫేస్బుక్ ని. ఓకే, పబ్లిక్ కి రిలీజ్ చేసిండ్రు, వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతున్నారు ఈ ఆడియో కాల్ ఫీచర్ ని. వాట్ ఈస్ దిస్? ఇది ఆడియో కాల్ ఫీచర్ అనుకుందాం. దిస్ ఇస్ ఇక్కడ వరకు కోడ్ ఏదైతే ఉందో అది ఆడియో కాల్ కోడ్. పబ్లిక్ కుడ్ యాక్సెస్ ఇట్ అండ్ సూపర్ హిట్ అయింది ఫేస్బుక్ ఆ టైంకి. సోషల్ నెట్వర్కింగ్, గుడ్. బట్ వాళ్ళు అక్కడికి ఆగారు కదా ఫేస్బుక్ టీం వాళ్ళు. వాళ్ళు ముందుకు వెళ్తారు. నెక్స్ట్ ఏం చేస్తారు వాళ్ళు? మేబీ వీడియో కాల్ కోడ్ రెడీ చేస్తారు. దే విల్ బి వర్కింగ్ టుగెదర్, రైట్? ఏం చేస్తారు వాళ్ళు? వీడియో కాల్ కోడ్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇది వీడియో కాల్ కోడ్ అనుకుందాం. సో నౌ ఈ వీడియో కాల్ కోడ్, ఓకే, ఎలా చేస్తారు వాళ్ళు ఇంప్లిమెంట్? మళ్ళీ జీరో నుంచి చేస్తారా, లేదంటే ఆల్రెడీ ఉన్న ఆడియో కాల్ కోడ్ పైన చేస్తారా? మీన్స్ విల్ దే ఇంప్లిమెంట్ ఆన్ టాప్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఆడియో కాల్ కోడ్ ఆర్ దే విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ జీరో? వాట్ డూ యూ థింక్ గైస్? ఉన్న కోడ్ ని ఎన్హాన్స్ చేస్తారు. ఉన్న కోడ్ నే ఎన్హాన్స్ చేస్తారు ఎవరైనా కూడా, బికాస్ దే ఆర్ నాట్ ఫూల్స్, రైట్? మళ్ళీ వై డు దే వాంట్ టు రీఇన్వెంట్ ద వీల్? మళ్ళీ లెట్స్ ఈ ఆడియో కాల్ ఇంప్లిమెంట్ చేయడానికి 6 months పడితే మళ్ళీ 6 months ఎందుకు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు? నో, వాళ్ళు ఏం చేస్తారు? ఉన్న కోడ్ నే కాపీ చేసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్న కోడ్ నే కాపీ చేసుకుంటారు. కాపీ చేసుకొని దానిపైన వీడియో కాల్ కోడ్ ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, సో ఎలా చెప్పొచ్చు అంటే వాళ్ళు ఉన్న కోడ్ ని కాపీ చేసుకుని దానిపైన ఇక్కడ మీరు చూడండి వీడియో కాల్ కోడ్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇదే బ్రాంచ్. వాట్ ఈస్ బ్రాంచ్? బ్రాంచ్ ఈజ్ నథింగ్ బట్ కాపీ ఆఫ్ డేటా. ఓకే, ఇది ఒక బ్రాంచ్. సింపుల్ గా చెప్పాలి అంటే ఇది మెయిన్ ఆర్ మాస్టర్ బ్రాంచ్ అయితే మేబీ ఇది ఫీచర్ బ్రాంచ్. ఏం ఫీచర్? వీడియో కాల్ ఫీచర్. సో వాళ్ళు ఉన్న బ్రాంచ్ ని
కాపీ చేసుకుంటుండ్రు బేసికల్లీ. ఎందుకు? ఫర్ సెపరేషన్. బ్రాంచింగ్ ఈజ్ ఫర్ సెపరేషన్. సింప్లీ చెప్పాలి అంటే బ్రాంచింగ్ ఈజ్ ఫర్ ఐసోలేషన్, సెపరేషన్. బ్రాంచ్ ఈజ్ అ కాపీ ఆఫ్ డేటా. సో ఇక్కడ ఆడియో కాల్ కోడ్ ని కాపీ చేసుకొని దానిపైన వీడియో కాల్ కోడ్ ఇంప్లిమెంట్ చేసిండ్రు. మీరు అడగొచ్చు, ఎందుకు సార్ ఇక్కడే వీడియో కాల్ ఇంప్లిమెంట్ చేస్తుండ్రు? ఆల్రెడీ మాస్టర్ మెయిన్ బ్రాంచ్ ఉంది కదా, సో మరి అక్కడనే యాడ్ చేయొచ్చు కదా, ఈ కోడ్ ని తెచ్చి ఇక్కడ ఇలా పెట్టొచ్చు కదా. పెట్టొచ్చు, బట్ ఈ ఎప్పుడైనా కూడా మాస్టర్ బ్రాంచ్ ఏంటిది అంటే ప్రొడక్షన్ డిప్లాయబుల్ కోడ్ ఉండాలి. ఈ వీడియో కాల్ కోడ్ ని ఇప్పుడిప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుండ్రు. ఓకే, ఈ వీడియో కాల్ కోడ్ ని దే ఆర్ ఇంప్లిమెంటింగ్ నౌ. ఇది మేబీ ప్రాపర్ గా టెస్ట్ జరగలే. ఒకవేళ ఈ కోడ్ లో ఏమైనా ఇష్యూస్ ఉంటే దాన్ని తీసుకెళ్ళి, ఓకే, సో ఇక్కడ వీడియో కాల్ అంటే ఇక్కడ యాడ్ చేస్తే మెయిన్ బ్రాంచ్ కి వీడియో కాల్ కోడ్ ని, అది ఒకవేళ ఇష్యూ క్రియేట్ చేసింది అనుకో, ఎంటైర్ ప్రొడక్షన్ డిప్లాయబుల్ డౌన్ అయిపోతుంది. నో, అలాంటి సినారియో ఉండొద్దు. అందుకే ఫస్ట్ దాన్ని జిరాక్స్ కాపీ లాగా వేరే బ్రాంచ్ లో పెట్టుకుంటారు సపరేట్ గా. ఆ బ్రాంచ్ పైన ఓకే ఇంప్లిమెంట్ చేస్తారు ఫీచర్ ని, వీడియో కాల్ ఫీచర్ ని. అంతా ఓకే అనుకుంటే, ప్రాపర్ గా టెస్ట్ అయిన తర్వాత, ఇష్యూస్ ఏం లేవని వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత, అప్పుడు మళ్ళీ దాన్ని మర్జ్ బ్యాక్ చేస్తారు. డోంట్ డ్రా సమ్మన్ డ్రాయింగ్. ఓకే, అప్పుడు వాళ్ళు దాన్ని ఏం చేస్తారు? మర్జ్ బ్యాక్ చేస్తారు ఈ వీడియో కాల్ కోడ్ ని. ఓకే, సో ఇంటిగ్రేట్ కదా, అదే దాన్ని మర్జ్ అంటారు. ఓకే, సో ఇంటిగ్రేట్ బేసికలీ ఇంటిగ్రేట్ మీనింగ్ దాన్ని ఇంటిగ్రేట్ చేస్తారు. దాని టెక్నికల్ టర్మ్ ఏంటిది? మర్జ్ చేయడం. ఓకే, సో బేసికల్లీ దీన్ని ఏం చేస్తారు వాళ్ళు? అంతా ఓకే టెస్ట్ అయిన తర్వాత మళ్ళీ మెయిన్ బ్రాంచ్ తో కలిపేస్తారు. దాన్నే మర్జింగ్ అనొచ్చు, ఇంటిగ్రేషన్ అనొచ్చు, వాట్ ఎవర్. అంతే. బ్రాంచింగ్ అంటే ఏదో కాదు, లేమన్ లాంగ్వేజ్ లో అంతే. వాట్ ఈస్ బ్రాంచ్? బ్రాంచ్ ఈజ్ అ కాపీ ఆఫ్ డేటా. సో ఏదైనా కొత్త ఫీచర్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు సపరేట్ గా కాపీ తీసుకుంటారు, దానిపైన వర్క్ చేస్తారు. ఆ వర్క్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెయిన్ బ్రాంచ్ కలిపేస్తారు. సో ఇప్పుడు పబ్లిక్ రిలీజ్ చేయాలి. పబ్లిక్ రిలీజ్ చేసేటప్పుడు ఇంకొక బ్రాంచ్ రెడీ చేస్తారు, దీన్నే రిలీజ్ బ్రాంచ్ అంటారు. ఓకే, అంటే మళ్ళీ సేమ్ ఈ మెయిన్ బ్రాంచ్ లో ఉన్నదంతా ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి రిలీజ్ చేస్తారు. ఎందుకు సార్ మళ్ళీ సపరేట్ గా రిలీజ్ బ్రాంచ్? మెయిన్ బ్రాంచ్ నుంచి రిలీజ్ చేయొచ్చు కదా. అంటే మెయిన్ బ్రాంచ్ లో ఎప్పటికప్పుడు ఆన్ గోయింగ్ ఇంప్లిమెంటేషన్ నడుస్తూనే ఉంటది. బట్ పబ్లిక్ కి రిలీజ్ చేసేటప్పుడు టెస్టెడ్ కోడ్, ప్రాపర్ ఫీచర్ కోడ్ రిలీజ్ చేయాలి. మళ్ళీ ఇంకా డిస్టర్బ్ కావద్దు, జనాలను ఇబ్బంది పెట్టలేము మనం. సో రిలీజ్ బ్రాంచ్ ని సపరేట్ గా తీసుకొని ఇక్కడ నుంచి పబ్లిక్ రిలీజ్ చేస్తారు, వారు కస్టమర్ కి రిలీజ్ చేస్తారు. వాళ్ళు బ్రౌజర్ లో www.facebook.com అని కొడితే వాళ్ళకి యాక్సెస్ అవుతుంది అప్లికేషన్. లెట్స్ సే ఇప్పుడు ఆడియో కాల్ అయిపోయింది, వీడియో కాల్ అయిపోయింది, మేబీ మళ్ళీ గ్రూప్ కాల్ ఇంకో బ్రాంచ్ తీసుకుంటారు. ఓకే, సో మళ్ళీ ఇంకో బ్రాంచ్ తీసుకుంటారు. సో ఇక్కడ దాని ఏం చేస్తారు? ఇక్కడ నుంచి క్రియేట్ చేస్తారు. సో గ్రూప్ కాల్ బ్రాంచ్, మళ్ళీ దీనిపైన ఇంప్లిమెంటేషన్ నడుస్తూ ఉంటది. ఓకే, అంత టెస్ట్ అయితే మళ్ళీ మర్జ్ చేస్తారు మెయిన్ బ్రాంచ్ కి. సో ఈ రకంగా ఉంటది. మళ్ళీ దానికి ఇంకో రిలీజ్ బ్రాంచ్ క్రియేట్ చేస్తారు. ఓకే, మళ్ళీ ఇంకో రిలీజ్ బ్రాంచ్ క్రియేట్ చేస్తారు, మళ్ళీ పబ్లిక్ రిలీజ్ చేస్తారు. లెట్స్ సే ఇప్పుడు వీడియో కాల్లో గ్రూప్ కాల్లో రిలీజ్ అయింది అంటే వీళ్ళు బాగానే టెస్ట్ చేసిండ్రు, మెయిన్ బ్రాంచ్ కి మర్జ్ చేసిండ్రు. మర్జ్ చేసిన తర్వాత రిలీజ్ చేసిండ్రు పబ్లిక్ కి. బట్ రిలీజ్ చేసిన తర్వాత ఇష్యూస్ డిటెక్ట్ అయినాయి. ఎందుకంటే సమ్ టైమ్స్ రిలీజ్ చేసిన తర్వాత పబ్లిక్ డిటెక్ట్ చేస్తారు ఇష్యూ. ఇప్పుడు వీళ్ళు గ్రూప్ కాల్ ఫీచర్ ఉంది, వీళ్ళు ఏం చేసిండ్రు? 10-15 మంది గ్రూప్ కాల్ మీద టెస్ట్ చేసిండ్రు. బట్ రియల్ టైంకి వచ్చేసరికి పబ్లిక్ మేబీ 50 మంది గ్రూప్ కాల్లో జాయిన్ అయ్యారు, హంగ్ అయిపోయింది గ్రూప్ కాల్. ఓకే, అప్పుడు ఇష్యూ క్రియేట్ అయింది. అది వీళ్ళు టెస్ట్ చేయాలి, వీళ్ళు మర్చిపోయారు అట్లా టెస్ట్ చేయడం. 50 మంది పైన మేబీ వాళ్ళు 25 మంది వరకు టెస్ట్ చేశారు. దే అజ్యూమ్ ఓకే ఫైన్, అంత బాగానే ఉంది కదా అని రిలీజ్ చేశారు. బట్ ఆఫ్టర్ 100 పీపుల్ ఆర్ ఆఫ్టర్ 50 పీపుల్ ఇట్ ఈస్ గెటింగ్ స్ట్రక్. అప్పుడు ఏం చేయాలి? ఇమ్మీడియట్లీ హాట్ ఫిక్స్ బ్రాంచ్ క్రియేట్ చేస్తారు. ఇమ్మీడియట్లీ ఏం బ్రాంచ్? హాట్ ఫిక్స్ బ్రాంచ్ క్రియేట్ చేస్తారు. హాట్ ఫిక్స్ బ్రాంచ్ పైన వర్క్ చేస్తారు, అంటే దాన్ని ఫిక్స్ చేస్తారు ఆ ఇష్యూని ఇమ్మీడియట్లీ. వాట్ ఈస్ దట్? హాట్ ఫిక్స్ బ్రాంచ్. హాట్ ఫిక్స్ బ్రాంచ్ ని క్రియేట్ చేసి దానిపైన ఇంప్లిమెంట్ చేసి ఇష్యూని రిజాల్వ్ చేసి మళ్ళీ దాన్ని ఏం చేస్తారు? ఆ రిలీజ్ బ్రాంచ్ తో మర్జ్ చేస్తారు, మెయిన్ బ్రాంచ్ తో కూడా మర్జ్ చేస్తారు. ఎందుకంటే అది హాట్ ఫిక్స్ కదా, ఆ ఫిక్స్ ని రిలీజ్ కి అప్లై చేస్తారు, మర్జ్ చేస్తారు, మెయిన్ బ్రాంచ్ కి మర్జ్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్. సరే ఇట్లా అయిపోయినాయి, ఇప్పుడు ఈ హాట్ ఫిక్స్ బ్రాంచ్ తో పని లేదు, దాన్ని డిలీట్ చేసేయచ్చు. ఎందుకంటే మేము మాస్టర్ కి మర్జ్ చేసిన తర్వాత డిలీట్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ వీడియో కాల్ తో పని లేదు, ఎందుకు? మాస్టర్ కి మర్జ్ అయిపోయింది, అది టెస్ట్ అయిపోయింది, పబ్లిక్ కూడా రిలీజ్ అయింది, అంతా ఓకే. అయితే పక్కన పెడతారు అట్లా, లేదంటే డిలీట్ కూడా చేయొచ్చు. ఇట్స్ అప్ టు యూ. ఇదే బ్రాంచింగ్ కాన్సెప్ట్
సో ఫార్ మీకు హై లెవెల్లో ఐడియా వచ్చిందా? ఐఎమ్ ఆస్కింగ్ యూ గైస్, ప్లీజ్ టైప్ ఎస్ ఆర్ టాక్. I have time. All 80 plus people type yes. So, Madhugaru, whatever enhancement we are doing, everything is being stored in the main branch, right? Yes. That is the reason we are deleting the other ones and keeping. Yes. Yeah. Master branch is always production ready code, production deployable code. Okay. So, whenever we want to enhance anything, we are using the data from there and copying it and implementing. Like. Yes. Yes. One way correct. Okay. So far your understanding is correct. ఇంకా ఎక్స్ట్రా మనం యాడ్ చేద్దాం. సో ఇంకా మీకు ఇంకెవరు అడుగుతున్నారు ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్ అని. సరే, ఇంకా మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఏం లేదబ్బా, మీరు ఎంత కాంప్లెక్స్ అయితే ఆలోచించాల్సిన పని లేదు. సో జనరల్లీ ఏ ప్రాజెక్ట్ అయినా కూడా డెవలపర్స్ కోడ్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. జనరల్ ఏ ప్రాజెక్ట్ అయినా కూడా డెవలపర్స్ ఏం చేస్తారు, కోడ్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. ఓకే. సో బట్ ఒకరిద్దరు ఉంటారు కదా డెవలపర్స్, మల్టిపుల్ టీమ్స్ ఉంటాయి. ఒక్కొక్క టీం ఒక్కొక్క ఫీచర్ మీద వర్క్ చేస్తూ ఉంటుంది. మేబీ ఒక టీం ఉంది, అది మేబీ ఆడియో కాల్ మీద వర్క్ చేస్తుంది, ఓకే, వీడియో కాల్ మీద వర్క్ చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఈ మెయిన్ బ్రాంచ్ ని టచ్ చేయరు, ఎందుకంటే మెయిన్ దాన్ని టచ్ చేయొద్దు. ఓకే. అందరికి పర్మిషన్ కూడా ఉండదు మెయిన్ పైన వర్క్ చేయడానికి, అప్రూవల్ చేయడానికి, మర్జ్ చేయడానికి. సో సపరేట్ ఫీచర్ బ్రాంచ్ క్రియేట్ చేస్తారు, వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే. సో ఇది టెస్ట్ అయిపోయింది, ఇది బాగా ఉంది, ఇది పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. ఆ తర్వాత దీన్ని మర్జ్ చేస్తారు ఇక్కడ. బట్ టెస్ట్ కానంత వరకు ఇది వేరే బ్రాంచ్ లోనే ఉంటా ఉంది. మేబీ ఇది ఆడియో కాల్ బ్రాంచ్, మేబీ ప్యారలల్ ఇంకో టీం వర్క్ చేస్తూ ఉంటది, వాళ్ళు వీడియో కాల్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా ప్యారలల్ ఆన్ ఇంప్లిమెంటేషన్స్ నడుస్తూనే ఉంటాయి. ఓకే. అందరు కలిసి ఒకటే దాని మీద వర్క్ చేయరు, ఒక ప్రాజెక్ట్ లో ప్యారలల్ ఇంప్లిమెంటేషన్స్ నడుస్తూనే ఉంటాయి. ఓకే. సో ఇది వీడియో కాల్ బ్రాంచ్, ఇది గ్రూప్ కాల్ బ్రాంచ్, అంతా ఓకే అనుకుంటే మళ్ళీ మెయిన్ తో మర్జ్ చేస్తారు, అది వేరే విషయం. మేబీ రిలీజ్ బ్రాంచ్, సో ఇక్కడ రిలీజ్ బ్రాంచ్ క్రియేట్ చేస్తారు. రిలీజ్ బ్రాంచ్ నుంచి పబ్లిక్ రిలీజ్ చేస్తారు. ఏమైనా ఇష్యూ వస్తే హాట్ ఫిక్స్ క్రియేట్ చేస్తారు. సంథింగ్ యూ జస్ట్ హై లెవెల్లో అర్థం చేసుకోండి. నేను మీకు మళ్ళీ రియల్ టైం ఒక ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ చూపిస్తే మీకు బెటర్గా అర్థమవుతుంది. గోట్ ఇట్. సో ఎవ్రీ నవ్ అండ్ దెన్ రిలీజెస్ ఉంటాయి. జనరల్లీ ప్రతి మంత్ ఒక మైనర్ రిలీజ్ ఉంటుంది. ఎవ్రీ క్వార్టర్ అంటే 3 months ఒకసారి, 4 months ఒకసారి మేజర్ రిలీజ్ ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ మీరు గిట్టే తీసుకోండి, ఇప్పుడు ఇది గిట్ కదా, నేను గిట్ ఐఫన్ వర్షన్ అని కొట్టాను. ప్రస్తుతానికి ఇది 2 అనేది మేజర్ రిలీజ్, 47 అనేది మైనర్ రిలీజ్. ఓకే. ఇది మేజర్ వర్షన్, సబ్ వర్షన్ అనొచ్చు. అంటే ఇది ఈ మధ్య కాలంలో 47 times ఇది అప్గ్రేడ్ అయింది. అప్గ్రేడ్ అంటే యూ డోంట్, అంటే ఖచ్చితంగా విజిబుల్ ఫీచరే ఉండాల్సిన అవసరం లేదు. ఏమైనా చిన్న బగ్ ఫిక్స్ ఉన్నా కూడా మీకు అది అప్గ్రేడ్ అన్నట్టే, రిలీజ్ అన్నట్టే, హాట్ ఫిక్స్ అనుకోవచ్చు. మేబీ ఇంకో మీరు 15 రోజుల తర్వాత చూడండి 2.48 వస్తుంది. ఇంకో 20 రోజుల తర్వాత, లేదంటే 30 రోజుల 2-3 months తర్వాత చూడండి 2.50 ఉంటుంది. అట్లా ఎప్పుడు ఆన్ గోయింగ్ ఇంప్లిమెంటేషన్స్ ఉంటూనే ఉంటాయి. ఈ 2 ఎప్పుడు 3 అవుతుంది అంటే ఏమన్నా సిగ్నిఫికెంట్ చేంజ్ ఉంటాయి. ఇప్పుడు బ్రాంచ్ లాగా వాళ్ళు ఇంకేదైనా కొత్త ఫీచర్ తెచ్చిండ్రు, రూట్ అని, గిట్ రూట్ అని, లేదంటే గిట్ లీఫ్ అని, ఆకులాగా, అట్లా ఏమైనా సిగ్నిఫికెంట్ ఉంటే వాళ్ళు ఇది మేజర్ రిలీజ్ అన్నట్టు 2 కాస్త 3 అవుతుంది. అట్లా అర్థం చేసుకోండి. సో హై లెవెల్లో ప్రస్తుతానికి. గట్ ఇట్? ఎస్ ఆర్ నో? టైప్ ఎస్ ఎవ్రీవన్. ఎక్సలెంట్. నౌ మరి ఎట్లా బ్రాంచెస్ క్రియేట్ చేయాలి సార్, వాటికి కమాండ్స్ ఏంటివి సార్? ఫస్ట్ మనం కమాండ్స్ చూద్దాం, ఆ తర్వాత ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ చేద్దాం. ఓకే. సో లెట్ మీ షో యూ ద కమాండ్స్. లెట్ ఇట్ ఓపెన్. కెన్ యూ సీ? ఓకే, స్క్రీన్ షేరింగ్ ఆగిందా? అవును మధు. ఓకే. సో నిన్న మనం ఎక్కడి వరకు వచ్చాం? ఇక్కడ వరకు నేర్చుకున్నాం. సో నౌ డేట్ ఎంత ఈరోజు? 6th December 2024. సో వీఆర్ గోయింగ్ టు లెర్న్ బ్రాంచ్ కాన్సెప్ట్, బ్రాంచింగ్ కాన్సెప్ట్. సో జనరల్లీ అసలు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో తెలుసుకోవాలంటే కమాండ్ ఏంటంటే గిట్ బ్రాంచ్. ఓకే. వెన్ యూ హిట్ గిట్ బ్రాంచ్ మీకు బ్రాంచెస్ యొక్క స్టేటస్ తెలుస్తుంది. లేదు కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసుకోవాలి సార్, కమాండ్ ఏంటంటే గిట్ బ్రాంచ్ నేమ్. ఓకే. ఎవరో వీడియో ఆన్ చేస్తారు. భార్గవ్ రెడ్డి, ప్రియాంక, స్విచ్ ఆఫ్ యువర్ వీడియో. హరీష్ కట్టం, స్విచ్ ఆఫ్ యువర్ వీడియో. ఇదేంది ఇట్లా? మ్యూట్. ఐ డోంట్ నో. సో ఎవ్రీవన్ స్విచ్ ఆఫ్ ద వీడియో.
ఇట్స్ ఓకే. సో గిట్ బ్రాంచ్, కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయాలంటే గిట్ బ్రాంచ్, కొత్త బ్రాంచ్ నేమ్, న్యూ బ్రాంచ్, మేబీ ఫీచర్ బ్రాంచ్, రిలీజ్ బ్రాంచ్, ఓకే, హాట్ ఫిక్స్ బ్రాంచ్, వాట్ ఎవర్. సరే బాగుంది. ఈ కొత్త బ్రాంచ్ కి ఎట్లా స్విచ్ కావాలి? హౌ డు వి స్విచ్ టు న్యూ బ్రాంచ్? గిట్ Checkout. ఓకే, చెక్అవుట్, గుడ్, బ్రాంచ్ నేమ్, గిట్ చెక్అవుట్ బ్రాంచ్ నేమ్. సో ఇక్కడ మీరు వర్క్ చేస్తారు. ఓకే, సో యూ విల్ డూ యువర్ వర్క్ హియర్. దెన్ అగైన్ యూ కెన్ మర్జ్ విత్ మెయిన్ బ్రాంచ్, గిట్ మర్జ్. సో ఓకే, మెయిన్ లోకి చెక్అవుట్ అయ్యి మళ్ళీ తర్వాత గిట్ చెక్అవుట్ మెయిన్ లోకి ఆర్ మాస్టర్ లోకి చెక్అవుట్ అయ్యి మర్జ్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తా, అన్ని చూపిస్తా. గిట్ మర్జ్ బ్రాంచ్ నేమ్. ఒక్కసారి మనం చూద్దాం. ఓకే, సో మీకు ప్రాక్టికల్ చేసి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అయితే నేను ఇప్పుడు ఇక్కడ చేయను ప్రాక్టీస్, ఎక్కడ మన సెంట్రల్ రెపో మీద చేయను, ఎందుకంటే సెంట్రల్ రెపో మీద హెవీ కోడ్ ఉంది, మీరు అందరు కలిసి పనిచేస్తారు. ఇక్కడ చూపిస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో వాట్ ఐ విల్ డూ, సెంట్రల్ రెపో మీద ప్రస్తుతానికి వద్దు, నేను క్లోజ్ చేస్తున్నా. చేద్దాం, దీని మీద కూడా ప్రాక్టీస్ చేద్దాం, బట్ ఇప్పుడు వద్దు, క్లోజ్ చేస్తున్నా. ఫస్ట్ మీకు లోకల్ ఎంటీ రెపో మీద ప్రాక్టీస్ చేద్దాం. సో నేను ఏం చేస్తా అంటే ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తా, న్యూ ఫోల్డర్. సో ఏం చేస్తా ఇప్పుడు, టెస్ట్ అంట. సో టెస్ట్ ఫోల్డర్ వాట్ ఎవర్, దాని లోపలికి వెళ్తున్నా. సో రైట్ క్లిక్, న్యూ, గిట్ బ్యాష్ హియర్. ఓకే, సో వేరేం డెస్క్టాప్ లో టెస్ట్ ఫోల్డర్ లో ఉన్నా, పిడబ్ల్యూడి. అండ్ నౌ నేను ఇప్పుడు సెంట్రల్ రెపోని క్లోన్ చేయాలనుకోవట్లే, యూ వుడ్ బి కన్ఫ్యూజింగ్ ఒకవేళ నేను అట్లా చూపిస్తే. సో వాట్ ఐ విల్ డూ, నేను లోకల్ రెపోని ఇనిషియలైజ్ చేయాలి, ఎంటీ రెపోని. చెప్పండి కమాండ్ ఏంటిది? గిట్ ఇనిట్. యా, సో ఎప్పుడైతే మీరు లోకల్ ఎంటీ రెపోని ఇనిషియలైజ్ చేస్తే డిఫాల్ట్ బ్రాంచ్ ఏంటిదంటే మాస్టర్. ఫైన్, నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఫస్ట్ అయితే ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఏం చేద్దాం, టచ్ సమ్, ఏం ఫైల్, టెస్ట్ ఫైల్ క్రియేట్ చేద్దాం. టెస్ట్ ఫైల్ వాట్ ఎవర్, గిట్ స్టేటస్ వర్క్ స్పేస్ లో ఉంది, గిట్ యాడ్, స్టేజింగ్ కి మూవ్ అయింది, మళ్ళీ స్టేటస్ చెక్ చేస్తా, గిట్ కమిట్ -m టెస్ట్ కమిట్ వాట్ ఎవర్. బాగుంది, ఒక కమిట్ అయితే జరిగింది. మరి గిట్ లాగ్ చూస్తే మీకు కనిపిస్తుంది, mcuser@gmail.com తోటి కమిట్ చేసిండు. సరే ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పిన, బ్రాంచెస్ స్టేటస్ నాకు కావాలి. ఏం కమాండ్? గిట్ బ్రాంచ్, గిట్ బ్రాంచ్. ప్రస్తుతానికి ఒకటే బ్రాంచ్ ఉంది, మాస్టర్ బ్రాంచ్. అండ్ నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నా, మాస్టర్ బ్రాంచ్ లోనే ఉన్నా. దిస్ స్టార్ ఈజ్ అ హెడ్ పాయింటర్, ఇట్ రిఫరింగ్ టు ద కరెంట్ బ్రాంచ్. ఓకే, సరే కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయాలి. గిట్ బ్రాంచ్, ఏం బ్రాంచ్ క్రియేట్ చేద్దాం? సమ్ రిలీజ్ బ్రాంచ్, REL అంట, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఆడియో కాల్ బ్రాంచ్, ఫీచర్ బ్రాంచ్, వాట్ ఎవర్, REL రిలీజ్ బ్రాంచ్. సో ఇప్పుడు మీరు గిట్ స్టేటస్ కొట్టండి, ఐఎమ్ సారీ, గిట్ బ్రాంచ్, మాస్టర్ బ్రాంచ్ ఉంది, రిలీజ్ బ్రాంచ్ ఉంది, బట్ ఈ స్టార్ ఎక్కడ ఉంది? మాస్టర్ పైన ఉంది, విచ్ మీన్స్ కరెంట్లీ మనం మాస్టర్ బ్రాంచ్ లో ఉన్నాం. సరే మన రిలీజ్ బ్రాంచ్ ఎట్లా చెక్అవుట్ కావాలి సార్, ఎట్లా స్విచ్ కావాలి సార్ అంటే గిట్ చెక్అవుట్ రిలీజ్. సో నేను ఇప్పుడు మాస్టర్ బ్రాంచ్ లో నుంచి రిలీజ్ బ్రాంచ్ కి చెక్అవుట్ అవుతుంది, ఎందుకంటే 2 బ్రాంచెస్ క్రియేట్ అయినాయి. రిలీజ్ బ్రాంచ్ LL, వేరే ఇప్పుడు గిట్ బ్రాంచ్ కొట్టండి, రిలీజ్ బ్రాంచ్ లో ఉన్నా. అయితే ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ అండి, ఇంతకుముందు నేను ఏ బ్రాంచ్ లో ఉన్నా? వేరే వాజ్ మెయిన్ బ్రాంచ్, సరే మాస్టర్ బ్రాంచ్ లో ఉన్నా. ఇందులో టెస్ట్ అనే ఒక ఫైల్ ఉంది. తర్వాత నేను ఏం చేసిన, రిలీజ్ బ్రాంచ్ క్రియేట్ చేసిన. ఇప్పుడు ఈ టెస్ట్ అనే ఫైల్ ఇక్కడ ఉంటదా ఉండదా? ఐఎమ్ ఆస్కింగ్ యూ, రిలీజ్ బ్రాంచ్ లో టెస్ట్ అనే ఫైల్ ఉంటదా ఉండదా? ఉంటుంది. ఆర్ యు షూర్? అంటే నేను మళ్ళీ అడుగుతున్నా, చూడండి నా క్వశ్చన్ ఏందో ఫస్ట్ అర్థం చేసుకోండి. సో ఇంతకు ముందు మాస్టర్ బ్రాంచ్ లో ఉన్న, అందులో టెస్ట్ అనే ఫైల్ ని కమిట్ చేసిన, తర్వాత స్విచ్ అయ్యి రిలీజ్ బ్రాంచ్ క్రియేట్ చేసిన. ఇప్పుడు ఈ రిలీజ్ బ్రాంచ్ లో, ఓకే, ఫస్ట్ మాస్టర్ బ్రాంచ్ ఉంది, టెస్ట్ అనే ఫైల్ ని కమిట్ చేసిన, తర్వాత రిలీజ్ బ్రాంచ్ క్రియేట్ చేసిన, రిలీజ్ బ్రాంచ్ కి స్విచ్ అయినా. ఇప్పుడు రిలీజ్ బ్రాంచ్ లో టెస్ట్ అనే ఫైల్ ఉంటుందా ఉండదా? టైప్ ఎవ్రీవన్.
ఇంకా కోడ్ ఉంటుంది కదండి. No. It will be there. ఇట్ షుడ్ బి దేర్ అండ్ ఇట్ మస్ట్ బి దేర్. ఎందుకు? ఇందాక నేను చెప్పిన వాట్ ఈస్ బ్రాంచ్? బ్రాంచ్ ఈజ్ అ కాపీ ఆఫ్ Yes, డేటా. we need to create one incident. No, wait, ఏదో మీరు అడుగుతున్నారు, ఫోకస్. ఓకే, వాట్ ఈస్ బ్రాంచ్? బ్రాంచ్ ఈజ్ కాపీ ఆఫ్ డేటా. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఏం జరిగింది? కాపీ జరిగింది కదా. సో ఇక్కడ నుంచి మనం కొత్త బ్రాంచ్ క్రియేట్ చేస్తే ఇందులో ఉన్న కంటెంట్ అంతా ఇక్కడ కాపీ అవుతుంది. చూద్దాం ఎట్లా కాపీ అయిందో లేదో. ఎల్ఎల్ కొడితే మీకు అర్థమవుతుంది. సో ఎల్ఎల్ టెస్ట్ ఫైల్ వచ్చేసింది. ఎస్ సార్ నో? మాస్టర్ బ్రాంచ్ లో ఉంది, రిలీజ్ బ్రాంచ్ లో కూడా ఉంది, ఆర్ ఫీచర్ బ్రాంచ్ లో కూడా ఉంది. ఇక్కడ మీరు కొత్త ఇంప్లిమెంటేషన్ చేసుకోండి, బికాస్ యూ డోంట్ వాంట్ టు రీఇన్వెంట్ ద వీల్. ఉన్న కోడ్ పైనే కొత్త కోడ్ యాడ్ చేయాలి, అంతేగాని మళ్ళీ టెస్ట్ ఫైల్ అనేది యాడ్ చేస్తారు మీరు? చేయరు. సో యూ వుడ్ లైక్ టు ఎన్హాన్స్ దిస్ కోడ్. ఇప్పుడు దీనిపైన నేను ఆడియో కాల్ కోడ్ యాడ్ చేస్తా. టచ్ ఆడియో కాల్. మీరు ఇప్పుడు ఏం చేయండి, గిట్ స్టేటస్ చెక్ చేయండి. ఆడియో కాల్ గిట్ యాడ్, తర్వాత గిట్ స్టేటస్ git commit -m audio call commit. ఇప్పుడు మీరు గిట్ లాగ్ చూడండి, యూ విల్ అండర్స్టాండ్ ద బ్యూటీ. సో బేసికల్లీ ఇదేమో మాస్టర్ బ్రాంచ్ లో మనం కమిట్ చేసినాం. సో మాస్టర్ బ్రాంచ్ ఈ కమిట్ ఐడి దగ్గర ఉంది, బట్ రిలీజ్ బ్రాంచ్ ముందుకు వెళ్తుంది. రిలీజ్ బ్రాంచ్ వన్ కమిట్ అహెడ్ ఆఫ్ మాస్టర్, and master branch one commit behind release branch. రిలీజ్ బ్రాంచ్ లో ఏంది ఎక్స్ట్రా కమిట్? మనం ఆడియో కాల్ కోడ్ ని ఇంప్లిమెంట్ చేసినాం, కమిట్ కూడా చేసినాం. అందుకే మీరు చూడండి, ఎల్ఎల్ కొడితే ఇక్కడ ఆడియో కాల్ ఫైల్ ఉంది, టెస్ట్ ఫైల్ ఉంది. గిట్ స్టేటస్ కొట్టండి, ఎవ్రీథింగ్ ఈజ్ క్లీన్ ఉండాలి. నౌ మరి ఇప్పుడు ఈ ఆడియో కాల్ కోడ్ మాస్టర్ బ్రాంచ్ లో ఉంటుందా? లెట్ us చెక్. మాస్టర్ ఒకసారి స్విచ్ చేద్దాం. గిట్ చెక్అవుట్ మాస్టర్. మాస్టర్ బ్రాంచ్ కి చెక్అవుట్ అయినా. మరి ఆడియో కాల్ కోడ్ ఉందా? ఎల్ఎల్ కొడతా, లేదు ఆడియో కాల్ కోడ్. ఎందుకు? ఆడియో కాల్ కోడ్ నేను ఎక్కడ ఇంప్లిమెంట్ చేసిన? రిలీజ్ లో ఇంప్లిమెంట్ చేసిన. రిలీజ్ లో ప్రాపర్ గా టెస్ట్ కూడా చేసిన, దట్ ఈస్ ఫైన్. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఐ నీడ్ టు మర్జ్ ద కోడ్. రిలీజ్ బ్రాంచ్ లో ఉన్న కోడ్ అంతా నేను ఇప్పుడు మాస్టర్ బ్రాంచ్ లో మర్జ్ చేయాలి. అంటే ఆడియో కాల్ కోడ్ ని ఇక్కడ మర్జ్ చేయాలి. ఎట్లా మర్జ్ చేయాలి? ఇప్పుడు గిట్ లాగ్ చూస్తే ఇక్కడనే ఉంది, ఆ మాస్టర్ బ్రాంచ్ ఈ కమిట్ ఐడి దగ్గరనే ఉంది. సో నేను ఏం చేస్తే ఇప్పుడు గిట్ మర్జ్ రిలీజ్, ఎంటర్ కొట్టండి. వాట్ హ్యాపెండ్? ఆ రిలీజ్ బ్రాంచ్ లో ఉన్న కోడ్, ఎక్స్ట్రా కోడ్ ఏదైతే ఉందో మాస్టర్ లో వచ్చేసింది. వన్ ఫైల్ చేంజ్ యాడ్ అయింది. ఎల్ఎల్ కొట్టండి, చూడండి ఆడియో కాల్ కోడ్ వచ్చింది. ఎల్ఎల్ కొట్టండి, యూ వుడ్ సి ఆడియో కాల్ కోడ్ ఇప్పుడు మాస్టర్ లో ఉంది, రిలీజ్ లో ఉంది. మీరు కావాలంటే గిట్ లాగ్ కొట్టండి. సో మాస్టర్ బ్రాంచ్ అండ్ రిలీజ్ బ్రాంచ్, బోత్ బ్రాంచ్ ఓకే, అవి రెండు ఈ కమిట్ ఐడి దగ్గరనే ఉన్నాయి. సో హెడ్ పాయింటర్ ఈజ్ పాయింటింగ్ టు దిస్ కమిట్ ఐడి. ఇదే మాస్టర్ బ్రాంచ్ అండ్ రిలీజ్ బ్రాంచ్ యొక్క లేటెస్ట్ కమిట్ ఐడి. Got it, sir? Are you with me? I'm asking you. Everyone type yes. So far, any questions? Are we good? అన్న స్మాల్ క్వశ్చన్ మధు అన్న, సపోజ్ రిలీజ్ ఫస్ట్ మాస్టర్ బ్రాంచ్ లో టెస్ట్ ఫైల్ ఉండే, రిలీజ్ లో ఏ ఆడియో కాల్ అండ్ టెస్ట్ ఫైల్ ఉండే. సో రిలీజ్ దగ్గర ఉండి ఇంకొక న్యూ బ్రాంచ్ క్రియేట్ చేస్తే ఆడియో కాల్ కూడా వచ్చేస్తుంది కదా అన్న? What do you think? Good question. So తన క్వశ్చన్ ఏంటంటే, ఇది మాస్టర్ బ్రాంచ్ ఓకే. సో మాస్టర్ బ్రాంచ్ లో టెస్ట్ ఫైల్ ఉండే, ఇక్కడ నుంచి కొత్త బ్రాంచ్ క్రియేట్ చేస్తుండే. ఏ బ్రాంచ్? రిలీజ్ బ్రాంచ్. టెస్ట్ ఫైల్ ఉంటుందా? 100% ఉంటుంది. దీనిపైన ఏం చేస్తుండు? ఇంకేదో ఆడియో కాల్ కూడా యాడ్ చేస్తుండు. ఇప్పుడు నేనేమంటుండు, ఇక్కడ నుంచి ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేస్తా. ఇప్పుడు ఈ బ్రాంచ్ లో టెస్ట్, ఆడియో కాల్ రెండు ఉంటాయా, లేదంటే ఓన్లీ టెస్టే ఉంటుందా? వాట్ డూ యూ థింక్ గైస్? ఓన్లీ టెస్ట్. ఎందుకంటే మనం మెయిన్ రెండు ఉంటాయి. రెండు ఉంటాయి. ఎందుకంటే అదే అంటున్నా కదా, కాపీ ఆఫ్ డేటా. మీరు ఏ బ్రాంచ్ నుంచి కాపీ చేస్తారు? రిలీజ్ బ్రాంచ్ నుంచి కాపీ చేస్తే రెండు ఉంటాయి. అదే మీరు మాస్టర్ బ్రాంచ్ నుంచి కాపీ చేస్తే ఒక టెస్ట్ ఒకటే ఉంటది. అంతే. మీరు ఎక్కడ అంటే మీరు బ్రాంచ్ ఎక్కడ నుంచి కాపీ చేస్తున్నారు? రిలీజ్ నుంచి కాపీ చేస్తే రెండు ఉంటాయి, మాస్టర్ నుంచి కాపీ చేస్తే ఒకటే ఉంటది. అవసరాన్ని బట్టి డెవలపర్స్ కాపీ చేసుకుంటారు
ఓకే, సో ఎప్పుడు ఇది కాపీ చేయాలి, ఎప్పుడు అది కాపీ చేయాలి, బిజినెస్ రిక్వైర్మెంట్, డెవలపర్స్ రిక్వైర్మెంట్, ఆన్ డిమాండ్ అది. ఓకే, హోప్ యూ గాట్ ఇట్. అన్న ఇంకొక చిన్న క్వశ్చన్ అన్న. అందుకే అది బిహైండ్ అండ్ ఒకటి బిహైండ్ ఉంటుంది కదా సార్, అందుకేనా? చెప్పండి, అది మీకు తర్వాత. నెక్స్ట్ అన్న ఇప్పుడు మనం బ్రాంచ్ క్రియేట్ చేసాం కదన్న, ఇది మనం గిట్ లాగ్ లో కొడితే కమిట్ ఐడి రాదా అన్న దీనికి? వచ్చింది కదబ్బా, చూడండి, హెడ్ పాయింటర్ ఈస్ పాయింటింగ్ టు బోత్ మాస్టర్ బ్రాంచ్ అండ్ రిలీజ్ బ్రాంచ్ కదా, గిట్ లాగ్ కొడితేనే కదా వచ్చింది. ఓకే, నా ఇప్పుడు ఏం చేసినాం మనం, మర్జ్ చేసినాం. ఇప్పుడు మాస్టర్ బ్రాంచ్, రిలీజ్ బ్రాంచ్ బోత్ ఆర్ పాయింటింగ్ టు సేమ్ కమిట్ ఐడి. గాట్ ఇట్. సరే, ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, గిట్ బ్రాంచ్, మాస్టర్ బ్రాంచ్, రిలీజ్ బ్రాంచ్. ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేద్దాం, గిట్ బ్రాంచ్, లెట్స్ సే ఫీచర్ బ్రాంచ్, FET ఫీచర్ అండర్స్కోర్, లెట్స్ సే ఏమంట వీడియో కాల్ బ్రాంచ్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఈ వీడియో కాల్ బ్రాంచ్ ఎక్కడి నుంచి క్రియేట్ అయింది, మాస్టర్ నుంచి క్రియేట్ అయింది. బట్ మాస్టర్ లో ఆల్రెడీ ఆడియో కాల్ ఉంది, టెస్ట్ ఫైల్ ఉంది. సో ఆబ్వియస్లీ వీడియో కాల్ బ్రాంచ్ లో కూడా ఇవి రెండు ఉంటాయి. మ్యూట్ లోకి వెళ్ళండి అందరు, సో కొంచెం నాయిస్ వస్తుంది. సో నేను మిమ్మల్ని అన్మ్యూట్ ఆప్షన్ తీసేస్తున్నా. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. యా, నా ఒక్కసారి ఇప్పుడు గెట్ బ్రాంచ్ కొట్టండి. యా, 3 బ్రాంచెస్ ఆర్ దేర్. నేను ఇప్పుడు ఫీచర్ వీడియో కాల్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, గెట్ చెక్అవుట్ ఫీచర్ వీడియో కాల్ బ్రాంచ్కి వెళ్తున్నా. ఓకే, చూడండి ఇక్కడ కనిపిస్తుంది మీకు. సో LL కొట్టండి, ఆబ్వియస్లీ కాపీ ఆఫ్ డేటా అక్కడ ఉన్నది అంత వస్తుంది. ఇక్కడ మీరు కొత్త ఫీచర్ యాడ్ చేయండి, కొత్త ఎన్హాన్స్మెంట్ చేయండి, టచ్ వీడియో కాల్, గెట్ స్టేటస్. కాబట్టి ఒకటే కదా, 2-3 టచ్ కూడా చేయండి మీరు కాబట్టి. టచ్ వీడియో కాల్ 1, వీడియో కాల్ 2, వీడియో కాల్ 3, గెట్ ఇట్ స్పేస్ 2 వచ్చింది అంటే ఇది వేరే ఫైల్, ఇది వేరే ఫైల్. అందుకే నేను స్పేస్ ఇచ్చేటప్పుడు ఆలోచించమని చెప్తా. సో గెట్ స్టేటస్, యూ వుడ్ సీ దెర్ ఆర్ మల్టిపుల్ ఫైల్స్ ఆర్ గాట్ యాడెడ్ టు ఫీచర్ వీడియో కాల్. ఉండొచ్చు, రియల్ టైంలో అట్లనే వర్క్ చేస్తారు, మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి. ఇప్పుడు గెట్ యాడ్ డాట్ గెట్ కమిట్ -m, సో వీడియో కాల్ ఫైల్స్ కమిట్. ఎక్సలెంట్. ఇప్పుడు ఏం జరిగింది మీరు చూస్తే, గెట్ లాగ్ కొడితే రిలీజ్ బ్రాంచ్, మాస్టర్ బ్రాంచ్ ఈ కమిట్ ఐడికి పాయింట్ చేస్తుంది. బట్ వీడియో కాల్ బ్రాంచ్ ఈజ్ 1 కమిట్ అహెడ్ ఆఫ్ దీస్ బ్రాంచెస్. జనరల్ ఇప్పుడు మాస్టర్ తో కంపేర్ చేసుకోవాలి. వీడియో కాల్ బ్రాంచ్ 1 కమిట్ అహెడ్ ఆఫ్ మాస్టర్ అండ్ మాస్టర్ బ్రాంచ్ 1 కమిట్ బిహైండ్ వీడియో కాల్ బ్రాంచ్. సో అందుకే మీరు ఇక్కడ చూడండి, LL కొడితే ఎక్స్ట్రా ఫైల్స్ ఉన్నాయి. ఒకసారి మీరు గెట్ చెక్అవుట్ మాస్టర్ లోకి వెళ్ళండి, లేవు, ఎక్స్ట్రా ఫైల్స్ కనిపించవు. మరి ఎట్లా సార్, ఆ చేంజెస్ ని ఇక్కడికి ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి? అగైన్ యూ నీడ్ టు మర్జ్, గెట్ మర్జ్ ఏ బ్రాంచ్, రిలీజ్ బ్రాంచా కాదు, ఫీచర్ వీడియో కాల్ బ్రాంచ్. ఎందుకంటే ఆల్రెడీ రిలీజ్ బ్రాంచ్ మర్జ్ చేసినాం, ఇప్పుడు ఫీచర్ వీడియో కాల్ బ్రాంచ్ మర్జ్ చేస్తున్నాం. యా, దట్స్ ఇట్. సో దీస్ ఫైల్స్ 2 VC, VC1, VC3 ఈ ఫైల్స్ అన్ని గాట్ యాడెడ్ టు మాస్టర్ బ్రాంచ్. LL కొట్టండి, యా యూ వుడ్ సీ. సో ఈ రకంగా మీరు బ్రాంచెస్ క్రియేట్ చేయొచ్చు, కొత్త కోడ్ ఇంప్లిమెంట్ చేయొచ్చు, అండ్ అంతా టెస్ట్ అయిన తర్వాత మళ్ళీ యూ కెన్ మర్జ్ బ్యాక్ టు మాస్టర్. ఓకే, యూ కెన్ మర్జ్ బ్యాక్ టు మాస్టర్, ఆర్ మీరు డిఫరెంట్ బ్రాంచెస్ మధ్య కూడా మర్జ్ చేయొచ్చు. నేను మీకు ఇప్పుడు మాస్టర్ది చూపిస్తున్నా కానీ లెట్స్ ఇప్పుడు రిలీజ్ 1 ఉంది, రిలీజ్ 2 ఉంది, ఇవి రెండింటిని మర్జ్ చేయొచ్చా, చేయొచ్చు, ఇట్స్ అప్ టు యూ. సరే సార్, బ్రాంచెస్ క్రియేట్ చేసినామా, చేసినాం, మర్జ్ చేసినామా, చేసినాం. ఇప్పుడు గెట్ బ్రాంచ్ కొట్టండి, దెర్ ఆర్ 3 బ్రాంచెస్. సో ఇప్పుడు ఈ బ్రాంచెస్ ని మర్జ్ చేసినాం, రిలీజ్ బ్రాంచ్, ఫీచర్ బ్రాంచ్. ఇప్పుడు దీంతో నాకు పని లేదు, మరి డిలీట్ చేయొచ్చు. ఎట్లా చేయాలి సార్, గెట్ బ్రాంచ్ ఏ బ్రాంచ్, FET అండర్స్కోర్ వీడియో కాల్ ఫీచర్ బ్రాంచ్. సో ఇది క్రియేట్ అవుతుంది, బట్ డిలీట్ చేయాలంటే ఏం చేయాలి, మధ్యలో -d పెట్టాలి, డిలీట్. సో బికాస్ I have already merged, I am just deleting it. That's it, I have deleted it. Are you with me? డిలీట్ అయింది చూడండి. ఇప్పుడు మీరు గిట్ బ్రాంచ్ కొడితే ఆ బ్రాంచ్ లేదు, అవసరం లేదు, రెండే ఉన్నాయి, మాస్టర్, రిలీజ్. లేదా ఇంకో కొత్త బ్రాంచ్ క్రియేట్ చేస్తా, గిట్ బ్రాంచ్ లెట్స్ ఇంకేం బ్రాంచ్ క్రియేట్ చేద్దాం, మధు బ్రాంచ్ క్రియేట్ చేస్తా. సో గెట్ చెక్అవుట్ మధుకు పోతా, చెక్అవుట్ మధు బ్రాంచ్కి చెక్అవుట్ చేస్తా, MADH. ఓకే, స్విచ్ టు బ్రాంచ్ మధు. సో ఇప్పుడు మధు బ్రాంచ్ లో ఏమున్నాయి, అన్ని ఉన్నాయి, బికాస్ వి కాపీడ్ ద కోడ్. నా ఇక్కడ నేను ఏం చేస్తా, గెట్, సరే
టచ్ మధు అనే ఫైల్ పెడతా. గిట్ స్టేటస్ మధు, గిట్ యాడ్ మధు, గిట్ కమిట్ -m మధు. ఓకే, నౌ మధు బ్రాంచ్ ముందుంది. ఇప్పుడు మీరు గిట్ లాగ్ కొడితే యూ వుడ్ సి మధు బ్రాంచ్ ఈజ్ అహెడ్ ఆఫ్ మాస్టర్ బ్రాంచ్ అండ్ మాస్టర్ బ్రాంచ్ ఈజ్ అహెడ్ ఆఫ్ రిలీజ్ బ్రాంచ్. మీకు ఇట్లా కనిపిస్తాయి, కామన్ అది. క్యూ కొడుతున్నా. సరే, నేను ఇప్పుడు ఏం చేస్తా, చెక్అవుట్ చేస్తా. ఇక్కడికి గిట్ చెక్అవుట్ మాస్టర్. సో ఇప్పుడు ఇక్కడ మధు ఫైల్ ఉందా, లేదు. బట్ ఐ డోంట్ వాంట్ టు మర్జ్, ఎందుకంటే అవసరం లేదు. లేటర్ ఐ హావ్ రియలైజ్డ్ దిస్ మధు బ్రాంచ్ ఇస్ అన్వాంటెడ్ బ్రాంచ్. ఆ కోడ్ నేను ఇంటిగ్రేట్ చేయాలనుకోవట్లేను. ఐ విల్ డైరెక్ట్లీ డిలీట్. ఎట్లా డిలీట్ చేయాలి చెప్పండి? గెట్ బ్రాంచ్ మధుని డిలీట్ చేయాలి. సో గెట్ బ్రాంచ్ -d మధు. బట్ ఏమంటది చూడండి, డిలీట్ చేయదు. ఎందుకు? బికాస్ యూ డిడ్ నాట్ మర్జ్ ఇట్. మీరు ఏమంటుంది గిట్, నేను మిమ్మల్ని ఏం చెప్తుంది, అరే బాబు మీరు మధు అనే బ్రాంచ్ క్రియేట్ చేసిండ్రు, ఏదో కోడ్ రాసిండ్రు, ఇంకా మాస్టర్ తో మర్జ్ చేయలే, మరి డిలీట్ చేస్తుండ్రు. ఆర్ యూ షూర్ అని మిమ్మల్ని ఒకసారి కన్ఫర్మ్ అది చేస్తుంది. ఇట్ ఈస్ రీచెకింగ్. ఏమని చెప్తుంది? ఎర్రర్, ద బ్రాంచ్ మధు ఈజ్ నాట్ ఫుల్లీ మర్జ్డ్. ఇఫ్ యు ఆర్ షూర్, ఏంటిది, ఈ మధు బ్రాంచ్ ని మర్జ్ చేయకుండానే డిలీట్ చేయాలనుకుంటే D వాడండి. D ఫోర్స్ఫుల్ గా డిలీట్ చేస్తుండ్రు. ఓకే, -D మీన్స్ వితౌట్ మర్జింగ్ మధు బ్రాంచ్ ఇంటూ మాస్టర్ యు ఆర్ డిలీటింగ్ ఇట్. ఆర్ యు షూర్? ఎస్, దెన్ డిలీటెడ్. గాట్ ఇట్ సార్? మీకు బేసిక్ కమాండ్స్ అర్థమైనాయా బ్రాంచింగ్ లో? గెట్ డిలీట్ ఎట్లా చేయాలి? గెట్ బ్రాంచ్ -d బ్రాంచ్ నేమ్. ఆ తర్వాత ఫోర్స్ఫుల్లీ డిలీట్ చేయాలంటే ఇది మర్జ్ చేసిన తర్వాత. లేదు, వితౌట్ మర్జింగ్ డిలీట్ చేయాలంటే గెట్ బ్రాంచ్ -D బ్రాంచ్ నేమ్. సో ఇది లోకల్లీ బ్రాంచింగ్ ప్రాక్టీస్. బట్ రియల్ టైమ్ లో లోకల్ గా కాదు కదా. వాట్ డూ యూ వాంట్ టు డూ? యూ వాంట్ టు పుష్ హియర్. మీ బ్రాంచెస్ ని సెంట్రల్లీ పుష్ చేయాలనుకుంటున్నారు, మరి ఎట్లా పుష్ చేయాలి? ఓకే, సో ఇక్కడ మీ బ్రాంచెస్ రావాలి, ఇక్కడ మీరు మీ బ్రాంచ్ ఆపరేషన్స్ చేయాలి. ఎలా చేయాలి మనం బ్రేక్ తర్వాత చూద్దాం. సో ఫర్ ఎనీ క్వశ్చన్స్? సో స్టే ట్యూన్డ్. ఎవరు డ్రాప్ కాకండి. సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? టైమర్ ఆన్లైన్. నో క్వశ్చన్స్? యా, హలో, ఎనీ క్వశ్చన్స్? యూ కెన్ అన్మ్యూట్ అండ్ ఆస్క్. సో ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇప్పుడు ఈ బ్రాంచింగ్ కాన్సెప్ట్. సో వన్ క్వశ్చన్ అండి మధు అన్న. అడుగు తొందర. సో మనకి మాస్టర్ రిలీజ్ ఫీచర్ వీడియో కాల్ బ్రాంచ్ ఉండే కదా ఇంత ముందుకు. సో మీరు మాస్టర్ ని ఫీచర్ వీడియో కాల్ బ్రాంచ్ తో మెర్జ్ చేశారు కదా. ఆ కేసులో మాస్టర్ అండ్ ఫీచర్ వీడియో కాల్ బ్రాంచెస్ ఆర్ ఇన్ సింక్, బట్ రిలీజ్ బ్రాంచెస్ సపరేట్, అంతే కదా? సపరేట్ కాదు, అది ఆల్రెడీ మర్జ్ అయిపోయింది. మర్జ్ అయిపోయింది, వెనక్కి వెళ్ళిపోయింది. ఫీచర్ వీడియో కాల్ లో ఎక్స్ట్రా ఒకటి వీడియో కాల్ ఫైల్ యాడ్ చేస్తారు, దాన్ని మాస్టర్ తో మెర్జ్ చేస్తారు. సో మాస్టర్ అండ్ ఫీచర్ వీడియో కాల్ బ్రాంచ్ బోత్ ఆర్ ఇన్ సింక్, బట్ రిలీజ్ ఈజ్ నాట్ ఇన్ సింక్ విత్ బోత్. నాట్ ఇన్ సింక్, అది బిహైండ్ ఉంది. నాట్ ఇన్ సింక్, దాన్ని మర్జ్ చేసేసినాం, దాని పని అయిపోయింది. ఓకే, సో అదే అండి, మీరు కన్ఫ్యూజ్ కాకండి. ముందు ఇవి మీరు కొన్ని వేల సార్లు చేస్తారు. వన్స్ యూ బికమ్ ఎ డెవలప్స్ ఇంజనీర్, మీది రెగ్యులర్ యాక్టివిటీ. సో ఆన్ గోయింగ్ ఇంప్లిమెంటేషన్ నడుస్తుంది. సో ఇక్కడ ఎవరో ఆడియో కాల్ బ్రాంచ్ ని ఓపెన్ చేసిండ్రు, స్టార్ట్ చేసిండ్రు. దీని పని అయిపోయింది, మర్జ్ చేసేసిండ్రు. ఓకే, దీని పని అయిపోయింది, మర్జ్ చేసేసిండ్రు ఆడియో కాల్ని. ఓకే, సో దీన్ని ఇక్కడ మర్జ్ చేసేసిండ్రు. మళ్ళీ ప్యారలల్ ఏం చేస్తుండ్రు, ఇంకెవరో వీడియో కాల్ స్టార్ట్ చేసిండ్రు, ముందుకు వెళ్తుండ్రు, మళ్ళీ మర్జ్ చేసిండ్రు. సో మళ్ళీ మర్జ్ అయిపోతుంది, ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇది వెనక్కి వెళ్ళిపోయింది, ఇంకా ఆడియో కాల్ బ్రాంచ్ బిహైండ్ అయింది. ఓకే, దీని చేంజెస్ ఇంటిగ్రేట్ అయింది, అంటే సింక్ అయినట్టే. గాట్ ఇట్? సరే, అంత కన్ఫ్యూజ్ కాకండి. ఈవెన్చువల్లీ యూ విల్ గెట్ టు నో. ఇట్స్ వెరీ బిగినింగ్ కదా, అంతెందుకు. ఓకే, అంత డెప్త్ గా ఆలోచించకండి, హై లెవెల్లో కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఓకే, నౌ టేక్ బ్రేక్. సో వీ విల్ కనెక్ట్ ఆఫ్టర్ 5 minutes. వెరీ ఇంపార్టెంట్, నో వన్ షుడ్ డ్రాప్. ఓకే, తర్వాత మనం రియల్ టైమ్ సినారియో చేస్తాం, అందరం కలిసి మన బ్యాచ్ 15 ప్రాజెక్ట్ పైన చేద్దాం. Hello guys, can you hear me? Yes, ma'am. So chalo then, so let us start. సో ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాము అంటే,
ఈ బ్రాంచ్ ఏంటిది, బ్రాంచింగ్ కాన్సెప్ట్స్ ఏంటివి, రియల్ టైంలో ఎట్లా ప్రాజెక్ట్స్ పైన ఇంప్లిమెంటేషన్ జరుగుతాయి, కొంతవరకు ఒక అవగాహన తెచ్చుకున్నాం. బట్ ఇప్పుడు మనం ఒక నిజంగానే రియల్ టైం సినారియో చేద్దాం. సో మనం లోకల్లీ ప్రాక్టీస్ చేసినాం. సో ఇప్పుడు ఈ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ లోకల్ రెపో మీద గిట్ ఇనిట్ కొట్టి ప్రాక్టీస్ చేసినాం. బట్ హౌ అబౌట్ ద ఆర్ రియల్ టైమ్ బ్యాచ్ 15 ప్రాజెక్ట్ రెపో, ఇప్పుడు అది చూద్దాం. ఓకే, సో దానిపైన ఎట్లా వర్క్ చేయాలి. సో వాట్ ఐ విల్ డూ నౌ, సో ఈ టెస్ట్ని ఇంకా డిలీట్ చేస్తున్నా, అవసరం లేదు దీంతో నాకు. ఓకే, ఇది క్లోజ్ చేస్తున్నది పోతే క్లోజ్, క్యాన్సల్, డిలీట్. రైట్ క్లిక్, న్యూ, సెంట్రల్లీ ప్రాక్టీస్ చేద్దాం. ఎప్పటికప్పుడు ఇట్లా మీరు, లేదంటే December 6th అనుకుందాం. ఎప్పటికప్పుడు సపరేట్ ఫోల్డర్స్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి, డిలీట్ చేయండి. ఎందుకు సార్ సింగిల్ ఫోల్డర్ మీద ప్రాక్టీస్ చేయొద్దా అంటే, ముందు ఎలాగో అదే చేస్తారు, ఇది బిగినింగ్ కాబట్టి బెటర్ విడివిడిగా చేయండి, మీకు కన్ఫ్యూజన్ ఉండదు. నౌ ఇప్పుడు ఏం చేయాలి, సెంట్రల్ రెపో పైన నేను బ్రాంచింగ్ ప్రాక్టీస్ చేయాలి. సో వాట్ డూ ఐ నీడ్ టు డూ, ఇప్పుడు గిట్ ఇనిట్ కొట్టాలా, గిట్ క్లోన్ చేయాలా, గిట్ క్లోన్. సో గిట్ క్లోన్, కోడ్ దగ్గరికి రండి, https కాపీ ఇట్, పేస్ట్ హియర్. ఆల్ రైట్, సో క్లోన్ అయింది ll. సో మన ప్రాజెక్ట్ రెపో కనిపిస్తుంది. సో వీ నీడ్ టు గెట్ ఇన్ టు ఇట్, cd బ్యాచ్ 15 ప్రాజెక్ట్ రెపో. సో అయితే లోకల్లో అంటే మీరు గిట్ ఇనిట్ కొడితేనేమో డిఫాల్ట్ మాస్టర్ బ్రాంచ్ కనిపిస్తుంది, సెంట్రల్లోనేమో డిఫాల్ట్ మెయిన్ బ్రాంచ్ కనిపిస్తుంది. ఒక 4-5 years బ్యాక్ ఇక్కడ కూడా మాస్టరే ఉండేది, బట్ ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్ వాళ్ళు మెయిన్గా మార్చారు. సరే, నో ప్రాబ్లం, మాస్టర్ అయినా మెయిన్ అయినా ఎండ్ ఆఫ్ ద డే ఒకటే బ్రాంచ్. ఎల్ఎల్ కొడితే మన కోడ్ కనిపిస్తుంది, హెవీ కోడ్, అందరం కలిసి రాసిన కోడ్. సరే, ఇప్పుడు గిట్ బ్రాంచ్ కొట్టండి, అసలు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో చూద్దాం. గిట్ బ్రాంచ్, ప్రస్తుతానికి ఒకటే బ్రాంచ్ ఉంది, మెయిన్ బ్రాంచ్. మరి కొత్త బ్రాంచెస్ ఎట్లా క్రియేట్ చేయాలి, గిట్ బ్రాంచ్, let's say I would create a branch called Madhu branch. Okay, so I would create a branch called Madhu branch or Madhu Kiran branch. Okay, so something, creating git branch Madhu Kiran. మీరు ఇక్కడ చూస్తే git branch అని కొట్టండి, you would see Madhu Kiran. ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ లో ఏం కోడ్ ఉంది, ప్రస్తుతానికి దిస్ హెడ్ పాయింటర్ ఇస్ పాయింటింగ్ టు మెయిన్ బ్రాంచ్. సో మెయిన్ బ్రాంచ్ లో కోడ్ చాలా పెద్ద కోడ్ ఉంది. మరి ఇప్పుడు మధు బ్రాంచ్ లో కూడా కోడ్ వస్తుందా, వాట్ డూ యూ థింక్, చెప్పండి. నేను లెట్ మీ స్విచ్ గిట్ చెక్అవుట్ మధు కిరణ్ బ్రాంచ్, మధు కిరణ్ బ్రాంచ్ రావాలి, వస్తుంది, అదే కదా కాపీ ఆఫ్ డేటా. మధు కిరణ్ బ్రాంచ్ లో ఉన్న ఎల్ఎల్ కొడితే యూ వుడ్ సి ఆల్ ద కోడ్. ఇప్పుడు ఇక్కడ మీరు నా ఎక్స్ట్రా కోడ్ యాడ్ చేసుకుంటా, అంటే ఐ మీన్ ఆ ఫీచర్ కి సంబంధించిన కోడ్. లెట్స్ కొత్త ఈ మధు కిరణ్ బ్రాంచ్ ఏంది అంటే సమ్ XYZ ఫీచర్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో టచ్ నేను ఏం చేస్తా, టచ్ ఫీచర్ _XYZ ఫీచర్ _ ఓకే. సో సమ్ ఏదో ఫీచర్స్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనుకోండి మీరు. సో XYZ2, XYZ3. సో గ్రేట్, ఎక్సలెంట్. ఇప్పుడు మీరు చూస్తే గిట్ స్టేటస్ కొడితే మధు బ్రాంచ్ లో ఎక్స్ట్రా ఏం ఫైల్స్ ఉన్నాయంటే ఈ 3 ఫైల్స్ ఉంటాయి. ఏం చేయాలి, గిట్ యాడ్ దోస్ 3 ఫైల్స్, గిట్ కమిట్ -m దోస్ ఫీచర్ XYZ కమిట్. ఓకే, సో ఈ కమిట్ లో ఏముంటది, ఈ ఫైల్స్ ఉంటాయి ఫీచర్ XYZ కి సంబంధించినవి. మీరు ఇప్పుడు గిట్ లాగ్ కొడితే I would see, so Madhu Kiran branch is one commit ahead of main. Okay, Madhu Kiran branch is one commit ahead of main, and main branch is behind one commit. Okay, so last commit Satya చేశాడు ఎప్పుడు 7:25. so bro, please don't do it while class is going on, don't practice, no one should practice. ఓకే, 19:25 అంటే 7:25 వద్దు, అలా చేయకండి ప్లీజ్. ఇప్పుడు ఓకే, కానీ తర్వాత మీరు ఫోకస్ మిస్ అవుతారు, మళ్ళీ మీకు కాన్సెప్ట్ అర్థం కాదు. నో, ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి మరి, రికార్డింగ్ చూసుకుంటూ ప్రాక్టీస్ చేయండి మీ ఓన్ కంఫర్ట్ జోన్లో. నౌ
సో ఈ మధు కిరణ్ బ్రాంచ్ ముందుకెళ్తుంది. ఇంకో కమిట్ కూడా చేద్దాం. క్యూ, సో ఎల్ఎల్, సో టచ్, సో ఏం చేద్దాం ఈసారి టచ్, సో ఫీచర్, ఓకే సమ్ ఫీచర్ పుష్ప అని పెడుతున్నాం. పుష్ప వాట్ ఎవర్ ఇట్స్ ఓకే. సో గిట్ స్టేటస్, గిట్ యాడ్, గిట్ కమిట్ ఐఫోనియం, సో పుష్ప ఫీచర్. సో నేను ఇప్పుడు గిట్ లాగ్ కొడితే, సో నౌ మధు కిరణ్ బ్రాంచ్ 2 కమిట్స్ అహెడ్ ఆఫ్ మెయిన్. సరే బాగుంది. ఇప్పుడు ఏం చేయాలి? మాస్టర్ తో మర్జ్ చేయాలి అనుకుంటే ఏం చేయాలి? గిట్ చెక్అవుట్ మాస్టర్. సరే ఇక్కడ మాస్టర్ అన్నది ఏమనాలి? మెయిన్. గిట్ చెక్అవుట్ మాస్టర్ లేదు, మెయినే. గిట్ చెక్అవుట్ మెయిన్. మెయిన్ లో ఇప్పుడు ఈ ఫైల్స్ ఉన్నాయి. ఏవి? పుష్ప ఫైల్ లేదు అండ్ దిస్ ఫీచర్ XYZ ఫైల్స్ లేవు. మీరు ఇప్పుడు గిట్ లాగ్ కొడితే ఇది సత్య కమిట్ దగ్గరే ఉంది. సో మర్జ్ చేయాలంటే మర్జ్ చేయొచ్చు. క్యూ, సో వాట్ ఐ డూ, గెట్ మర్జ్, ఓకే సో మధు కిరణ్ బ్రాంచ్. బట్ గుర్తుపెట్టుకోండి, మెయిన్ బ్రాంచ్ లో మర్జ్ చేయడం అంత ఈజీ కాదు, అంత ఈజీగా చేయకూడదు కూడా. ఎందుకంటే మెయిన్ బ్రాంచ్ లో ఎప్పుడు కూడా ఆన్ గోయింగ్ ప్రొడక్షన్ ఉంటుంది. ప్రాపర్ గా టెస్ట్ అయ్యి వ్యాలిడేట్ చేసిన తర్వాతనే మర్జ్ చేస్తారు మెయిన్ బ్రాంచ్ లో. డైరెక్ట్లీ సిల్లీగా మర్జ్ చేయొద్దు. ఓకే, దాన్ని 2-3 రివ్యూ చేస్తారు, సుపీరియర్స్ పియర్స్. సో మర్జ్ చేస్తే మర్జ్ అవుతుంది. సో మర్జ్ చేస్తే మర్జ్ అవుతుంది. బట్ ఇప్పుడు నేను ప్రస్తుతానికి మర్జ్ చేయట్లేదు. మీరు కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు గిట్ ఇనిట్ చేస్తారు కదా, అక్కడ మర్జింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, అక్కడ మర్జింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. బట్ నా సెంట్రల్ రెపో పైన ఎవ్వరు మీ బ్రాంచ్ని మర్జ్ చేయకండి. ఎందుకు మర్జ్ చేయొద్దు అంటున్నా అంటే, మీరు ఏదైనా తెలిసిది లేక డిలీట్ చేసిండ్రు అనుకో, అందరి కోడ్ డిలీట్ అయిపోతుంది. ఓకే, సో డోంట్ డూ మర్జింగ్ ఆన్ మై మెయిన్ బ్రాంచ్. మీది మీరు 2 బ్రాంచెస్ క్రియేట్ చేసుకుని మర్జింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. బట్ మెయిన్ పైన వద్దు. ఇప్పుడు నేను కూడా చేయట్లేను, నన్ను చూసి మీరు చేస్తారు. సో గిట్ మర్జ్ మధు కిరణ్ చేయట్లేను. అసలు మీరు మెయిన్ బ్రాంచ్ లోకి రాకండి నన్ను అడిగితే. సో గిట్ చెక్అవుట్, కానీ చేయొచ్చని మీకు ఒక ఆప్షన్ చూపిస్తున్నా, మధు కిరణ్. సరే సార్, ఓకే బాగుంది. ఇప్పుడు ఈ మధు కిరణ్ బ్రాంచ్ ని సెంట్రల్ లోకి ఎట్లా తెప్పియాలి? మధు కిరణ్ బ్రాంచ్ ని సెంట్రల్ లోకి ఎట్లా తెప్పియాలి? వాట్ డూ థింక్ గైస్, ఎట్లా తెప్పియాలి? ఎప్పుడైనా నేను ఏం చెప్పాను? సెంట్రల్ లో చేయాలంటే ఏం చేయాలి? ఓన్లీ ఆప్షన్ ఏంటిది? పుష్ ఒక్కటే. సెంట్రల్ దాంతో మీరు ఏదైనా చేయాలి అనుకుంటే, ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న చేంజెస్ సెంట్రల్ లో కనిపించాలంటే పుషే చేయాలి. సో ఏం చేయాలంటే మీరు గిట్ పుష్. వాట్ యు వాంట్ టు పుష్? యు వాంట్ టు పుష్ మధు కిరణ్ బ్రాంచ్. యు వాంట్ టు పుష్ మధు కిరణ్ బ్రాంచ్. బట్ ఇప్పుడు ఈ మధు కిరణ్ బ్రాంచ్ ఎక్కడుంది? ఓకే, సో ఈ మధు కిరణ్ బ్రాంచ్ ఎక్కడ ఉంది? అది ఎక్కడ ఉంది అంటే ఈ రెపోలో ఉంది. కాపీ దట్ రెపో URL, కాపీ ఇట్, పేస్ట్ హియర్. ఓకే, సో గెట్ పుష్, ఈ రెపోలో మధు కిరణ్ బ్రాంచ్ ని పుష్ చేయమని చెప్తున్నా. ఇది దాని మీనింగ్. ఓకే, గెట్ పుష్, వాట్ యు వాంట్ టు పుష్? ఈ బ్రాంచ్ ని ఎక్కడ పుష్ చేయాలి? ఈ రెపోలో పుష్ చేయాలి. ఎంటర్ కొట్టండి. దాట్స్ ఇట్, పుష్ అయిపోయింది. కావాలంటే డైరెక్ట్ గిట్ పుష్ కొడితే రాదని రాదు, ట్రై చేయండి కదా. ఓకే, రాదు. ఓకే, సో మీ సెన్స్ ట్రై చేయండి, ఎర్రర్ వస్తుంది. సో ఓకే, సో ఏమైంది? పుష్ అయిపోయింది. మీరు కావాలంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేయండి. సో మధు కిరణ్ హ్యాడ్ రీసెంట్ 1 pushes 1 seconds ago. కొత్త బ్రాంచ్ వచ్చింది. ఇప్పుడు 1 బ్రాంచ్ ఉంది కదా, లెట్ మీ రిఫ్రెష్. యూ వుడ్ సీ 2 branches, మెయిన్ బ్రాంచ్, మధు కిరణ్ బ్రాంచ్. మధు కిరణ్ బ్రాంచ్ లో ఉన్నది ఏంటిది? మెయిన్ బ్రాంచ్ లో లేనిది ఏంటిది అంటే మధు కిరణ్ బ్రాంచెస్ లో చూడండి, దిస్ బ్రాంచ్ 2 commits ahead of main. ఇక్కడనే మీకు కనిపిస్తుంది దిస్ బ్రాంచ్ 2 commits ahead of main. ఆ తర్వాత ఇది అంతా టెస్ట్ అయిన తర్వాత మెయిన్ బ్రాంచ్ తో మర్జ్ చేస్తాం. బట్ ఇప్పటికైతే ఎవరు మర్జ్ చేయకండి మెయిన్ బ్రాంచ్ తోటి. ఓకే, సో చూడండి ఏముంది ఎక్స్ట్రా అంటే ఒక 3-4 ఫైల్స్ ఉన్నాయి. ఏంటివి అవి? ఇవి ఫీచర్ XYZ, ఫీచర్ పుష్ప 3 minutes ago, 5 minutes ago. సో టాస్క్ ఫర్ యూ, ఓకే, బై మనం మండే మళ్ళీ కనెక్ట్ అయ్యే టైంకి, ఓకే, సో ఐ వాంట్ మీ అందరి బ్రాంచెస్ ఇక్కడ కనిపించాలి.
ఓకే, అందరి బ్రాంచెస్ ఇప్పుడు మధుకిరణ్ ఎట్లుందో మీ అందరి నేమ్స్ తోటి అనంత, ఓకే, సో సాధన, అనూష, కోటిరెడ్డి, భార్గవ్ రెడ్డి, చందు, దీప్తి, దివ్య, గౌతమ్, హరీష్, కరిష్మా, కిరణ్, అబ్దుల్, విష్ణు, మహేందర్, మహేశ్వర్ రెడ్డి, మహిత, డీల్, మల్లికార్జున్, ఎవ్రీవన్ డీల్. కెన్ యూ ఆల్ డూ ఇట్? బట్ గుర్తుపెట్టుకోండి, మీకు ఏ టాస్క్ ఇస్తున్నా అంటే, సో టాస్క్ లో కూడా ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే, కావాలనుకుంటే మీరు మీ ఓన్ రెపో ఉంది కదా, సెంట్రల్ రెపో కాకుండా మీ ఓన్ రెపోని ఫస్ట్ మీరు మీ ఓన్ రెపోని క్లోన్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ ఇక్కడ బ్రాంచెస్ క్రియేట్ చేసుకొని మీ ఓన్ రెపోకి పుష్ చేసుకోండి, మీ ఓన్ మెయిన్తో మర్జ్ చేసుకోండి, మీ ఇష్టం, మీ రెపో పైన. బట్ మన సెంట్రల్ రెపోలో మాత్రం, ఎందుకంటే అందరు వర్క్ చేస్తుంది దానిపైన, మీరు ఓన్లీ క్లోన్ చేసుకుంటారు, మీ బ్రాంచ్ క్రియేట్ చేస్తారు, పుష్ చేస్తారు. నా మెయిన్కి టచ్ కూడా చేయొద్దు మీరు ఎవరు. ఓకే, చేసే ప్రాబ్లం ఏంటిది అంటే, మీరు నోయింగ్లీ అన్నోయింగ్లీ ఏమైనా డిలీట్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది అంటే, చూడండి నేను మీకు ఇంకో టాస్క్ ఇస్తా. ఫస్ట్ ఏమో ఇలా పుష్ చేయండి. బట్ ఇప్పుడు లెట్స్ ఏ నా రిక్వైర్మెంట్ ఏంటిది అంటే, ఇవన్నీ నాకు వద్దు, అందరి ఓకే స్టఫ్ నాకు వద్దు, నాకు ఓన్లీ ఏముండాలి అంటే ఇవే ఉండాలి. లెట్స్ ఏముండాలి, ఇవేవి వద్దు నాకు ఏముండాలి అంటే, ఈ నా మధుకిరణ్ బ్రాంచ్ లో ఐ డోంట్ వాంట్ ఆల్ దీస్ థింగ్స్, ఐ వాంట్ టు డిలీట్ ఎవ్రీథింగ్. చూడండి నేను ఇప్పుడు ఏం చేస్తా, మధుకిరణ్ బ్రాంచ్ లో నేను డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. అన్ని ఒకటేసారి డిలీట్ చేయాలంటే కమాండ్ ఏంటి చెప్పండి, RM-RF. మీరు విడివిడిగా ఫైల్ నేమ్స్ ఇవ్వచ్చు, యశ్వంత్, XYZ, వెల్, శ్వేత, TTTTT, ఇవన్నీ విడివిడిగా ఇవ్వచ్చు. అన్ని కలిపి ఒకటేసారి డిలీట్ చేయాలంటే స్టార్, RM-RF స్టార్. వెరీ వెరీ డేంజరస్ కమాండ్. మీరు ప్రొడక్షన్లో ఇట్లాంటి కమాండ్స్ యూజ్ చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే ఒక్కసారి మీరు డిలీట్ చేసిరనుకో డన్. ఓకే, సో ఇంకా మీరు అవుట్ ఆఫ్ ప్రాజెక్ట్, ఎస్కలేషన్ అవుతుంది, బిగ్ ఎస్కలేషన్, మేబీ జాబ్ కూడా అవుతుంది. సో తెలిసి తెలియక కోడ్ డిలీట్ చేస్తే, ప్రొడక్షన్ కోడ్. సో ప్రస్తుతానికి ఇది మన ప్లే గ్రౌండ్. నేను ఏం చేస్తున్నా, RM-RF కొడుతున్నా, అన్ని డిలీట్ అయిపోతాయి. ఎంటర్. సో ఎవ్రీథింగ్ గాట్ డిలీటెడ్. ఇప్పుడు LL కొడితే నా బ్రాంచ్లో ఏం లేదు. అదే ఇప్పుడు నేను గిట్ స్టేటస్ కొడితే డిలీట్ అయిన ఎంట్రీస్ కనిపిస్తాయి, అన్ని డిలీట్ అయిపోయినాయి. సో ఆబ్వియస్లీ డిలీట్ చేసింది నేనే కదా, మరి అది ట్రాకింగ్లో రావాలి కదా, గిట్ ట్రాకింగ్లోకి. గిట్ యాడ్ డాట్ git commit -m deleted all. అన్ని డిలీట్ అయిపోయినాయి, ఏమీ లేవు. నెక్స్ట్ ఏం చేస్తా, నేను గెట్ కొత్త ఫైల్ యాడ్ చేస్తా, టచ్ మధుకిరణ్ అనే పెడతా, మధుకిరణ్ 1, మధు2, మధు3. సో నా బ్రాంచ్లో ఇప్పుడు నేను ఓన్లీ 3 ఫైల్సే పెట్టిన, 1, 2, 3. అవసరమైతే దీంట్లో నేను కంటెంట్ యాడ్ చేస్తా. మీకు VA ఎడిటర్ వస్తే VA ఎడిటర్తో చేయండి, లేదంటే మీరు అలా చేయండి. సరే, యాడ్ చేయకపోయినా పర్లేదు, ఆర్ఎల్స్ మీరు మీ ఇష్టం, మీరు చేసుకోండి. నేను ఇప్పుడు ఏం చేస్తా, సో ఫైన్, గిట్ స్టేటస్ గిట్ యాడ్ డాట్ గిట్ కమిట్ -m మధు ఫైల్స్ ఇన్ మధు బ్రాంచ్. ఓకే, నేను ఏం చేసిన, యాక్చువల్లీ నేను గుర్తుపెట్టుకోండి, ఇది మెయిన్ బ్రాంచ్, ఇందులో చాలా కోడ్ ఉంది. నేను మధుకిరణ్ అని ఒక ఫీచర్ బ్రాంచ్ తీసుకున్నా, ఈ కోడ్ అంతా డిలీట్ చేసిన, మొత్తం డిలీట్ చేసి ఓన్లీ నా 1 or 2 ఫైల్స్ పెట్టుకున్నా, కమిట్ చేసేసిన. ఇప్పుడు నేను ఇప్పుడు కనుక నేను పుష్ చేసిన అనుకో, అదంతా డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తా, గెట్ పుష్ మధుకిరణ్, ఆ బ్రాంచ్ నేమ్ ఇవ్వాలి, సారీ ఆ గిట్ రెపో ఇవ్వాలి. ఇట్లా మీరు ప్రతిసారి రెపో ఇవ్వకుండా, అంటే మీరు ఇలా ఇవ్వచ్చు, ఓకే, రెపో URL ఇవ్వచ్చు. సరే, ఇట్లా ప్రతిసారి నేను రెపో URL గుర్తుంచుకోవాలన్నా సార్ అంటే, నో నీడ్. మీరు ఏం చేయొచ్చు అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ రెపో URL యూ కెన్ యూజ్ ఆరిజిన్. వాట్ ఈజ్ ఆరిజిన్? ఆరిజిన్ ఈజ్ a reference to your repository. Okay, origin is a reference to your repository. మీరు రెపో URL అయినా ఇవ్వచ్చు, లేదంటే దాని షార్ట్ కట్ నేమ్ ఆరిజిన్ అయినా ఇవ్వచ్చు. గెట్ పుష్ ఆరిజిన్ మధుకిరణ్, ఎంటర్ కొట్టండి. ఇప్పుడు ఏమైతే పాత ఫైల్స్ అన్ని డిలీట్ అయ్యి ఓన్లీ మధుకిరణే వస్తుంది. ఇక్కడ చూడండి, రిఫ్రెష్ చేస్తున్నా, చూడండి అన్ని డిలీట్ అయ్యి ఏమొచ్చింది, మధుకిరణే వచ్చింది. గాట్ ఇట్ సార్, ఇప్పుడు అర్థమైందా? సో టాస్క్ ఫర్ యూ, మీరు ఓకే
నేను మండే రోజు ఓపెన్ చేసేసరికి మీ బ్రాంచ్ నేమ్ ఉండాలి, ఆ బ్రాంచ్ లో మీ ఫైల్సే ఉండాలి. డీల్? కెన్ యూ డూ ఇట్? హలో. ఎస్ సార్, ఎస్ సార్. బట్ ఇక్కడ డేంజర్ ఏంది అంటే, ఇప్పుడు నేను అన్ని డిలీట్ చేసిన కదా ఎందులో, మధు బ్రాంచ్ లో. నేను బై మిస్టేక్ వెళ్ళి ఇప్పుడు మెయిన్ కి చెక్అవుట్ అయ్యి గిట్ చెక్అవుట్ మెయిన్ కి చెక్అవుట్ అయ్యి నేను గిట్ మర్జ్ మధు కిరణ్ అని కొట్టినా అనుకోండి, ఈ మెయిన్ లో కూడా అన్ని డిలీట్ అయిపోతాయి. ఇంటిగ్రేట్ అవుతాయి కదా చేంజెస్ అని, ఎందుకంటే మెయిన్ లో అన్ని ఉన్నాయి, మధులో నేను డిలీట్ చేసిన, ఇప్పుడు నేను మర్జ్ చేస్తే ఇక్కడ కూడా డిలీట్ అయిపోతాయి. సో అందుకే మెయిన్ తో మర్జ్ చేయకండి. ఓకే, సో అప్పుడు ఏమైందంటే మిగతా వాళ్ళు ఏదైతే రాసారో అదంతా డిలీట్ అయ్యే అవకాశం ఉంది. సో ప్లీజ్ డోంట్ టచ్ మెయిన్ బ్రాంచ్. రియల్ టైంలో దీనిపైన రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను పెట్టట్లేను రెస్ట్రిక్షన్స్, నేను ఇప్పుడు రెస్ట్రిక్షన్స్ పెడితే మీరు ఈ ఫైల్స్ కూడా పుష్ చేయలేరు, ఏవి ఇలాంటి మహేష్ హరీష్ ఇలాంటివి. సో నేను రెస్ట్రిక్షన్స్ పెట్టట్లేను, బట్ రియల్ టైంలో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. గాట్ ఇట్? సో మీ ఓన్ బ్రాంచెస్ ఉండాలి. మెర్జ్ ప్రాక్టీస్ చేయాలంటే ఈచ్ క్యాండిడేట్ టూ బ్రాంచెస్ క్రియేట్ చేసుకోవాలి, అంతే కదండి? 2 క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు నేను మధు క్రియేట్ చేస్తా, కిరణ్ క్రియేట్ చేస్తా, మధుని కిరణ్ తో మర్జ్ చేస్తా, కిరణ్ ని మధుతో మర్జ్ చేస్తా, నా ఇష్టం, బట్ మెయిన్ తో మర్జ్ చేయకండి. డన్? ఆర్ యూ విత్ మీ గైస్? అండ్ మనం మండే రోజు ఏం డిస్కస్ చేద్దాము అంటే, ఇట్లా మర్జ్ చేసేటప్పుడు ఇష్యూస్ వస్తాయి. ఆ ఇష్యూస్ ఎట్లా డీల్ చేయాలి, వాటిని ఏమంటారంటే మర్జ్ కాన్ఫ్లిక్ట్ అంటారు. మనం మండే రోజు చూద్దాం, రియల్ టైంలో అడుగుతారు. అండ్ ఇంటర్వ్యూస్లో ఏం అడుగుతారంటే, మీ ప్రాజెక్ట్లో మీ బ్రాంచింగ్ స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. అది కూడా మీకు మండే రోజు చెప్తా, ఇంటర్వ్యూస్లో అడుగుతారు. సో మీకు ఒక ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ తీసుకొని చెప్తాను, ఏదో ఒక ప్రాజెక్ట్ అసలు ఎట్లుంటుంది ఈ బ్రాంచింగ్ రియల్ టైంలో, అది కూడా మీకు చూపిస్తా, లైవ్లో చూపిస్తా. అయితే మీకు కొన్ని టాస్క్లు ఇప్పుడు ఇస్తున్నా చూడండి ఎవ్రీవన్. సో ఫస్ట్ టాస్క్ ఏంటిది అంటే, నిన్న మీకు ఇచ్చిన టాస్క్ ఏందో చెప్తాను. నిన్న మీకు ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే, ఇదేమో మీ పర్సనల్ రెపో, ఇదేమో సెంట్రల్ రెపో. సో మీరు ఇక్కడ ఉన్నారు, ఓకే, ఇక్కడ లెట్స్ సే మీరు ఉన్నారు అనుకుందాం. సో యు ఆర్ హియర్. సో నేను మీకు ఏమి ఇచ్చిన అంటే టాస్క్, ఫస్ట్ మీరు ఇక్కడ ఫైల్స్ క్రియేట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి అన్న. ఆ తర్వాత ఇది గిట్ ఇనిట్ తోటి, గిట్ ఇనిట్ కమాండ్ తోటి ఫస్ట్ మిమ్మల్ని ఏం చేయమన్నా, టాస్క్ ఇవన్నీ ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేసుకోండి అన్న. ఆ తర్వాత ఏమన్నా, ఇలా వద్దు, మీ ఓన్ రెపో క్రియేట్ చేసి, ఫస్ట్ టాస్క్ అయిపోయింది. సెకండ్ టాస్క్ ఏమన్నా, మీ ఓన్ రెపో క్రియేట్ చేసుకోండి, దాన్ని క్లోన్ చేసుకోండి, దాంట్లో పుష్ చేసుకోవడం ప్రాక్టీస్ చేసుకోండి, ఆ స్క్రీన్ షాట్ నాకు పంపించండి అన్న. ఇది సెకండ్ టాస్క్. థర్డ్ టాస్క్ ఏమన్నా, ఇంకా ఎవరిది వాళ్ళు విడివిడిగొద్దు, ఇక దీన్ని క్లోన్ చేసుకోకండి, దీన్ని మన సెంట్రల్ రెపోని బ్యాచ్ 50ని క్లోన్ చేసుకోండి. ఓకే, క్లోన్ చేసుకొని వర్క్ అంటే మీ ఫైల్ని యాడ్ చేసుకొని పుష్ చేయండి అని చెప్పిన. ఇది థర్డ్ టాస్క్ నిన్న ఇచ్చింది. ఇక్కడ వరకు మీరు అందరు చేస్తారని అనుకుంటా. చేయని వాళ్ళు టైం తీసుకొని చేయండి. ఎర్రర్స్ వస్తాయి. వెయిట్ ఐ అలవ్ యూ టు ఆస్క్ ఇన్ ద ఎండ్. ఓకే, చేసే ప్రాసెస్ లో ఎర్రర్స్ వస్తాయి. మీరు బిగినర్స్, ఈవెన్ నేను మీ సిచ్యువేషన్ లో ఉంటే నాకు కూడా వస్తాయి. మేబీ నాకు కూడా ఒక 10 years బ్యాక్ వచ్చినాయి. ఇట్స్ ఓకే, ఎర్రర్స్ వస్తే స్ట్రక్ కాకండి ఆర్ భయపడకండి. దట్ ఈస్ కామన్, బౌండ్ టు కమ్. మీకు ఎట్లాంటి ఇష్యూస్ రాకపోతేనే సంథింగ్ ప్రాబ్లం. ఓకే, సో మీకు వస్తున్నాయి అంటే గుడ్. చిన్న చిన్నవి అవి కూడా మీకు ఒక 10 days తర్వాత అవి మీకు సిల్లీ అనిపిస్తాయి. ఏమైనా ఇష్యూస్ ఉంటే గ్రూప్లో పోస్ట్ చేయండి, నాకు పర్సనల్లీ పింగ్ చేయండి, లేదంటే రమణికి పింగ్ చేయండి. డైలీ మార్నింగ్ ఈవినింగ్ డౌట్ సెషన్స్ ఉంటాయి కదా, ఈవెన్ రేపు కూడా ఉంటుంది. రేపు క్లాస్ ఉంటుంది కానీ డౌట్ సెషన్స్ ఉంటాయి, రేపైనా నేను అడగొచ్చు. అండ్ ఇప్పుడే మీకు ఇంకో టాస్క్ ఇస్తున్నా. ఇందులో నిన్నటి వరకు మీరు ఏం చేసింది, ఇక్కడ ఫైల్ పుష్ చేసింది కదా మీ నేమ్ తోటి. ఇప్పుడు మీ నేమ్తో ఫోల్డర్ పుష్ చేయండి. ఎలా పుష్ చేయాలో చూడండి. ఇప్పుడు ఇక్కడ మెయిన్లో అందరు ఫైల్స్ పుష్ చేసిండ్రు కదా, కొందరేమో ఫోల్డర్స్ పుష్ చేసిండ్రు, ఆదర్శ్ అని, ఏఐ అని, బిగ్ బాస్ అని. మీ నేమ్తో ఫోల్డర్స్ కూడా పుష్ చేయండి. ఎట్లా పుష్ చేయాలి సార్ చూడండి. ఎట్లా పుష్ చేయాలంటే, నేను మెయిన్లోకి వెళ్తున్నా, మర్జ్ చేయట్లే, క్యాన్సిల్ చేసిన, కంట్రోల్ సి కొట్టిన, క్యాన్సిల్, ఎల్ఎల్, ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తా, మధు. ఏం ఫోల్డర్? మధు కిరణ్ ఫోల్డర్ ఆర్ మధు కిరణ్ డైరెక్టరీ. ఐఎమ్ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏం చేయాలి ఇక్కడ? ఎంకేడిఐఆర్, మధు కిరణ్ డైరెక్టరీ. ఓకే, సో ఇప్పుడు మధు కిరణ్ డైరెక్టరీ క్రియేట్ అయిందా? అయింది. ఎల్ఎల్ కొట్టండి, మధు కిరణ్ డైరెక్టరీ క్రియేట్ అయింది. అందులోకి వెళ్దాం. సిడి మధు కిరణ్ ఎంఏడిహెచ్ కిరణ్ డైరెక్టరీ. ఓకే, ఎక్కడున్నా ప్రాజెక్ట్లో
మధుకిరణ్ డైరెక్టరీలో ఉన్నాయి. ఇక్కడ ఫైల్స్ క్రియేట్ చేస్తా. టచ్ మధు1 మధు2. ఓకే, ఇప్పుడు మీరు గిట్ స్టేటస్ కొడితే ఇప్పుడు ఆ మధు1 మధు2 వర్క్ స్పేస్ లో ఉండాలి. కానీ మీకు ఏమని చూపిస్తుంటే ./ అని చూపిస్తుంది. దీని మీనింగ్ అదే. బేసికల్ ఏంటిదంటే దీని మీనింగ్ కరెంట్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అన్ని వర్క్ స్పేస్ లో ఉన్నాయి. ఇట్స్ ఓకే. మీరు ఏం చేయండి అంటే cd డాట్, అదర్వైజ్ ఇక్కడనే గిట్ యాడ్ డాట్ అని కొట్టండి. ఇప్పుడు మీరు గిట్ స్టేటస్ కొడితే కనిపిస్తాయి న్యూ ఫైల్స్ మధు1 మధు2. ఓకే, సో మధు1 మధు2. ఈవెన్ మీ ఇందులోకి బయటకు కూడా రావచ్చు. cd డాట్ డాట్. బయటికి రావాలంటే కమాండ్ మీకు చెప్పిన ఏంటిది cd డాట్ డాట్. ఇప్పటి వరకు మధుకిరణ్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ క్రియేట్ చేసిన, వాటిని వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్కి యాడ్ చేసిన, బయటికి కూడా వస్తా, మన ఇష్టం. ఇంకా మళ్ళీ ప్రాజెక్ట్ రిపోలోకి వస్తున్నాం. ఓకే, ఇప్పుడు మీరు గిట్ స్టేటస్ కొడితే మళ్ళీ చూడండి, మీకు అర్థమవుతుంది. మధుకిరణ్ డైరెక్టరీలో ఈ 2 ఫైల్స్ స్టేజింగ్లోకి వచ్చినాయి. ఇంతకుముందు లోపల ఉన్నా కాబట్టి ఇవే కనిపించినాయి, బయటకు వచ్చినా కాబట్టి డైరెక్టరీతో సహా కనిపిస్తున్నాయి. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. సో గిట్ కమిట్ -m మధుకిరణ్ డైరెక్టరీ కమిట్. దాట్స్ ఇట్. కమిట్ చేసిన, సెంట్రల్లీ పుష్ చేయండి. గిట్ పుష్. మళ్ళీ ఇంకా ఆరిజిన్ అవసరం లేదు. ఎందుకు ఆరిజిన్ అవసరం లేదు? నేను మెయిన్ బ్రాంచ్ లో పుష్ చేస్తున్నా. ఓకే, సబ్ బ్రాంచ్ లో పుష్ చేస్తే రిఫరెన్స్ ఇవ్వాలి. నేను డైరెక్ట్లీ మెయిన్ బ్రాంచ్ కి పుష్ చేస్తున్నా కాబట్టి జస్ట్ గిట్ పుష్ అయిపోతుంది. మధుకిరణ్ ఫోల్డర్ వచ్చింది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇప్పుడు రీఫ్రెష్ మధుకిరణ్ డైరెక్టరీ. దాని లోపలికి వెళ్తే ఫైల్స్ ఉన్నాయి. సో ఇదొక టాస్క్. టాస్క్ నెంబర్ 4 ఇది. మీ వాయిస్ ఇంటర్నెట్ ఇష్యూ ఉందండి, వినిపించట్లేదు. ఎంటీ డైరెక్టర్ అని పుష్ చేయడానికి రాదా? అట్లా రాదు. ఓకే, సో గిట్ పుష్ ఆ కమిట్ ఐడిలో ఏమున్నాయి అవి పుష్ యాక్చువల్గా మ్యూట్. ఐ అలవ్ యూ, కైండ్లీ అలవ్ మీ. ఓకే, సో ఇంకా కొంచెం కవర్ చేయాలి కాన్సెప్ట్స్. సో మీరు టెక్నికల్ క్వశ్చన్స్ నాకు యూ హ్యావ్ ఆల్ ద టైమ్, డే మొత్తం అడగవచ్చు, డౌట్ సెషన్ లో జాయిన్ కావచ్చు. ఐ నీడ్ టు కవర్ ఫ్యూ కాన్సెప్ట్స్. సో యా, పుష్ చేసిండు, ఇది ఒక టాస్క్. సో కెన్ యూ ఆల్ డూ ఇట్? ఓకే, సో ఇప్పుడు టాస్క్ 1 అయింది, 2 అయింది, 3 ఇక్కడ పుష్ చేసిండు. టాస్క్ నెంబర్ 4 ఇది. డైరెక్టరీ నాకు ఇక్కడ కనిపించాలి. నేను మండే రోజు వచ్చేసరికి నాకు ఇక్కడ మీ డైరెక్టరీ కనిపించాలి మెయిన్ బ్రాంచ్ లో. ఎందులో? మెయిన్ బ్రాంచ్ లో. డీల్. హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎస్ ఆర్ నాట్? ఎస్. తర్వాత టాస్క్. ఓకే, ఇప్పుడు ఇదంతా ప్రాక్టీస్ అయిపోయింది. ఇప్పుడు బ్రాంచింగ్ ప్రాక్టీస్. బ్రాంచింగ్ ఏం చేయండి? ఫస్ట్ మీ లోకల్ ల్యాప్టాప్ లో గిట్ ఇనిట్ కొట్టి బ్రాంచింగ్ ప్రాక్టీస్ చేయండి. బ్రాంచ్ క్రియేట్ చేయండి, బ్రాంచ్ డిలీట్ చేయండి. ఓకే, సో బ్రాంచ్ మర్జ్ చేయండి. ఇక్కడ నుంచి అక్కడికి 10 బ్రాంచ్లు క్రియేట్ చేసుకోండి, 10ని మర్జ్ చేయండి. మీ ఇష్టం, ఇంకా ఎక్స్ప్లోర్ చేయండి. ఎంత ఎక్స్ప్లోర్ చేస్తారో చేయండి. ఇది లోకల్లీ. ఇదో స్క్రీన్ షాట్ పెట్టండి. ఆ తర్వాత సెంట్రల్లీ, ఇప్పుడు ఇది మన బ్రాంచ్. ఓకే, ఇది సెంట్రల్లీ. సో సెంట్రల్లీ క్లోన్ చేసుకోండి, బ్రాంచ్ ఇక్కడ క్రియేట్ చేయండి, బ్రాంచ్ ని పుష్ చేయండి. ఓకే, సెంట్రల్లీ బ్రాంచ్ ని క్రియేట్ చేయండి, బ్రాంచ్ ని పుష్ చేయండి, బట్ మెయిన్ తో మర్జ్ చేయకండి. మీకు అంత మర్జ్ చేయడం ప్రాక్టీస్ చేయాలనుకుంటే మీరే 2 బ్రాంచెస్ క్రియేట్ చేసుకోండి, మధు 1, కిరణ్ 1. ఆ రెండింటిని మర్జ్ చేసుకోండి, బట్ మెయిన్ తో మాత్రం దయచేసి మర్జ్ చేయకండి. సో ఇది ఒక టాస్క్. సరే సార్, మీరు అడగొచ్చు, మరి సెంట్రల్లీ ఒకవేళ డిలీట్ చేయాలంటే ఎట్లా సార్? బ్రాంచ్ సెంట్రల్లీ డిలీట్ చేయాలంటే ఎట్లా? సెంట్రల్లీ పుష్ చేయడం మీరు ఓకే, యు గాట్ ఇట్. గిట్ పుష్ URL ఇవ్వాలి. ఓకే, గిట్ రిపాజిటరీ URL. ఓకే, సో గిట్ పుష్ URL ఇచ్చి పుష్ చేయొచ్చు. బ్రాంచ్ నేమ్, సో బ్రాంచ్ నేమ్. లేదంటే ఏం చేయొచ్చు? గెట్ పుష్ ఆరిజిన్. రియల్ టైంలో అందరూ ఆరిజిన్ వాడతారు, ఎందుకంటే ఇది గుర్తుపెట్టుకోలేరు కదా అందరూ. సో ఆరిజిన్, దట్ ఈస్ అ రిఫరెన్స్ టు దిస్ URL ఓన్లీ. బ్రాంచ్ నేమ్. సరే సార్, మరి డిలీట్ ఎట్లా చేయాలి? సెంట్రల్లీ. సింపుల్. ఎప్పుడైనా సెంట్రల్ రిపాజిటరీలో మీరు ఏం చేయాలని ఏం పెట్టాలి? ఖచ్చితంగా పుషే పెట్టాలి. గెట్ పుష్ ఆరిజిన్ బ్రాంచ్ నేమ్, ఇది పుష్ చేయడానికి. బట్ పుషింగ్ లోనే డిలీట్ చేయాలంటే మధ్యలో -d పెట్టాలి. అంతే, సింపుల్. చూడండి, నేను ఇప్పుడు మధుకిరణ్ బ్రాంచ్ ని డిలీట్ చేస్తాను. ఇది మధుకిరణ్ బ్రాంచ్ ఉన్నది కదా, లెట్ మీ డిలీట్ ఇట్. సో
git branch, git push origin మధు కిరణ్. ఇదేం చేస్తుంది? పుష్ చేస్తుంది ఏమన్నా చేంజెస్ ఉంటాయి. బట్ అప్ టు డేట్ ఉన్నాం కాబట్టి అప్ టు డేట్ అని వస్తుంది నాకు తెలిసి. ఎవ్రీథింగ్ ఇస్ అప్ టు డేట్. నేను ఇప్పుడు ఏం చేస్తాను, డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. మధ్యలో ఐఫ్ అండి. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే సెంట్రల్లో ఏం చేయాలన్నా పుష్ చేయాలి, డిలీషన్ అయినా అడిషన్ అయినా. యా, డిలీటింగ్ ద సెంట్రల్ బ్రాంచ్. డిలీటెడ్. ఇక్కడ వెళ్ళి చూడండి, రీఫ్రెష్ చేయండి. బట్ ప్లీజ్ సెంట్రల్లీ నా దాంట్లో ఏం డిలీట్ చేయకండి, బికాజ్ ఐ వుడ్ నెవర్ నో వాట్ యు ఆర్ వర్కింగ్. మీరు సెంట్రల్లో డిలీషన్ ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే మీ దాంట్లో ప్రాక్టీస్ చేసుకోండి ఇక్కడ, బట్ మన దాంట్లో వద్దు. ఓకే, ఫర్ మీ వాట్ యు ఆర్ డూయింగ్, ఏం చేస్తున్నారు, ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నది నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ డిలీట్ చేయకండి, ఉండనియండి అలానే. గాట్ ఇట్ సార్? అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? సో ఫర్ గుడ్? టైప్ ఎస్. సో ఇది నేను మీకు ఈరోజు ఇస్తున్న టాస్క్. టోటల్ చెయ్యండి. ఇష్యూస్ వస్తాయి, ఎర్రర్స్ వస్తాయి, లెట్ దెమ్ కమ్. మీరు చేసే ఎర్రర్స్ కూడా ఎలాంటివో చెప్పండి, చెప్తా చూడండి. నేను అబ్జర్వ్ చేస్తున్నా కదా, ఇప్పుడు లెట్స్ మీరు గిట్ పుష్ చేయాలి. మీరు ఏం చేస్తున్నారంటే గిట్ పుష్ చేస్తాను, మధ్యలో స్పేస్ మర్చిపోతారు, అదొక ఇష్యూ. ఓకే, సో కొన్నిసార్లు ఏం చేస్తారంటే మీరు, సో గిట్ ఇనిట్ కొడతారు. ఓకే, గిట్ ఇనిట్ కొడతారు. గిట్ ఇనిట్ కొడితే ఏమొస్తుంది? లోకల్ రెపో క్రియేట్ అవుతుంది. లోకల్ రెపో క్రియేట్ అయిన తర్వాత మీరు పుష్ చేయగలుగుతారా? పుష్ చేయలేరు. మాస్టర్ని పుష్ చేయలేరు. సో ఎర్రర్ వస్తుంది, మీరు స్ట్రక్ అయిపోతారు. అందుకే దానికి మీరు పుష్ చేస్తుండ్రు అంటే ఇక్కడ మెయిన్ ఉండాలి, మీరు లోకల్లీ ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే మాస్టర్ అని ఉండాలి. ఓకే, సరే అప్పటికి ఇష్యూస్ ఉన్నాయి, ఏదో చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి, ఇట్స్ ఓకే. స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటుంది, నేను కూడా ఇప్పటికి కూడా స్పెల్లింగ్ మిస్టేక్ చేస్తూ ఉంటా. దట్స్ ఫైన్, గ్రూప్లో పోస్ట్ చేయండి. ఓకే, బై ద వే అందరూ ఎన్రోల్ కాలే నాకు తెలిసి. మెజారిటీ ఆఫ్ యూ ఎన్రోల్ అయినట్టున్నారు, ఇంకా కొందరు ఎన్రోల్ కాలేరు. మీరు మాత్రం నాకు పర్సనల్లీ పింగ్ చేయండి. కొంచెం నా రెస్పాన్స్ లేట్ ఉన్నా సరే నాకు కానీ రమణికి కానీ పర్సనల్లీ పింగ్ చేయండి. బట్ బెటర్ ఎన్రోల్ అయిపోండి. ఈ రోజుకి ఇంకా ఫ్రీ క్లాసెస్ అయిపోతున్నాయి. ఓకే, సో మండే నుంచి ఎక్స్క్లూజివ్ ఓన్లీ ఫర్ ఎన్రోల్డ్ పీపుల్కి. సో ఇంకా మండే నుంచి హై లెవెల్లో ఉంటుంది. సో ఎన్రోల్ అయిపోండి, ఆఫర్ కూడా నడుస్తుంది. సో ఆఫర్ కూడా ఎండ్ కావడానికి వచ్చింది. సో బ్యాచ్ ఫామ్ అయిపోయింది. గాట్ ఇట్? సో మీకు ఎలా ఉంటుందంటే, లెట్ మీ షో యూ. సో ఎన్రోల్డ్ పీపుల్ ఎవరైతే ఆల్రెడీ ఎన్రోల్ అయిపోయారో వాళ్ళు ఎక్స్క్లూజివ్ బ్యాచ్లో ఉంటారు, ఎక్స్క్లూజివ్ వాట్సాప్ బ్యాచ్ గ్రూప్లో ఉంటారు. ప్రస్తుతానికి ఎవరైతే ఈ ఫ్రీ ట్రయల్ క్లాసెస్ వింటున్నారో మీరేమో డెమో గ్రూప్లో ఉన్నారు. ఈ డెమో గ్రూప్లో మీకు రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఉంటుంది, మీరు ఇక్కడ పోస్ట్ చేయలేరు స్క్రీన్ షాట్స్. ఓకే, మీరు నాకు పర్సనల్లీ పింగ్ చేయండి. ఓకే, బట్ ఎవరైతే ఆల్రెడీ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ 14లో జాయిన్ అయ్యారో మీరు డైరెక్ట్లీ ఈ గ్రూప్లో పోస్ట్ పెట్టండి. ఓకే, సో ఏమైనా ఇష్యూస్ ఉన్నా పోస్ట్ చేయండి. ఇప్పుడు లెట్స్ సే సాయిలీలా పోస్ట్ చేశారు, సో సంథింగ్, సో యూ క్యాన్ పోస్ట్. ఓకే, సో యూ క్యాన్ పోస్ట్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ యూ క్యాన్ పోస్ట్. 24/7 సపోర్ట్ ఉంటుంది ముందు వెనుక. మిగతా వాళ్ళు ఇంకా ఈ గ్రూప్లో రాలేరు కదా, సో మీకు మాత్రం నాకు పర్సనల్లీ పింగ్ చేయండి. సో ఆర్ఎల్స్ రమణికి పర్సనల్లీ పింగ్ చేయండి. సో ఇది నా నంబర్. కొంచెం రెస్పాన్స్లో డిలే ఉంటుంది బికాజ్ చాలామంది పింగ్ చేస్తారు కాబట్టి. అండ్ ఇంకా ఎన్రోల్ కాని వాళ్ళు ఇమ్మీడియట్లీ ఎన్రోల్ కండి బై టునైట్ ఆర్ టుమారో మార్నింగ్, బై టుమారో ఎండ్ ఆఫ్ ది డే. మండే లోపు ఎన్రోల్ కండి, ఆఫర్ నడుస్తుంది, ఎక్స్క్లూజివ్ ఆఫర్. ఓకే, మళ్ళీ బ్యాచ్ ఫామ్ అయిన తర్వాత మేనేజ్మెంట్ మైట్ ఇంక్రీజ్ ద ప్రైస్. గాట్ ఇట్ సార్? ఎనీ క్వశ్చన్ సో ఫార్? హలో, నా వాయిస్ వినిపిస్తుందా? పద్మాకర్ అంటున్నా నో వాయిస్ అంట. ఓకే దెన్, సో ఇఫ్ నో క్వశ్చన్స్, చలో ఐల్ అలౌ యూ టు ఆస్క్ నౌ. చలో, who would like to talk? So raise your hand or you can directly unmute and మాట్లాడొచ్చు. ఎవరైనా మాట్లాడొచ్చు, 1 by 1 మాట్లాడండి. హరీష్ ప్లీజ్ గో హెడ్. యాక్చువల్గా నేను గిట్ పుష్ చేస్తుంటే నాకు గిట్ ఫెచ్ చేయమనే ఆప్షన్ వస్తుంది సార్. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? అంటే నేను పుల్ git ఐఫన్ రీబేస్. అప్పుడు ఏం చేయాలి మీరు? గిట్ పుల్ ఐఫన్ రీబేస్. మీరు క్లాస్ ఫస్ట్ సెకండ్ క్లాస్ మిస్ అయినట్టున్నారు, ట్రై చేయండి. లేదు లేదు, నేను అలా
చేస్తాను కానీ అలా ఎందుకు వస్తుంది గిట్ ఫెచ్ చేయమని ఎందుకు వస్తుంది అని క్వశ్చన్ అది. అన్న నీకు గిట్ ఫెచ్ కాన్సెప్ట్ చెప్పలే కదా. ఓకే, సో ఫెచ్ కాన్సెప్ట్ మీకు మండే రోజు ట్యూస్డే రోజు కవర్ అవుతుంది. ప్రస్తుతానికి గిట్ పుల్ ఐఫన్ రీబేస్ చేశారా చేయలేరా మీరు? పుల్ చేసుకొని నా క్వశ్చన్ చేశాను, నేను చేశాను, నా పేరు ఉంటుంది అందులో. పుష్ అయిందా? ఆ? అయింది కదా, ఎర్రర్ ఏం రాలేదు. పుష్ అయింది అండ్ ఫెచ్ డన్. ఫెచ్ కాన్సెప్ట్ తర్వాత తర్వాత చెప్తా. ఫెచ్ కాన్సెప్ట్స్ eventually it will be covered. What is pull, what is fetch, what is rebase, what is merge conflict, what is tag, what is ఇవన్నీ మీకు ఇంకా ముందు ముందు చాలా కవర్ అవుతాయి. ఇప్పుడు మీరు చూస్తే ఇది బ్యాచ్ 14 వాళ్ళ ఫైల్ చూపిస్తా చూడండి. ఇది బ్యాచ్ 14 వాళ్ళది. మీకు ఈరోజు కవర్ అయింది ఎక్కడి వరకు అంటే ఐ థింక్ బ్రాంచింగ్ వరకు కవర్ అయింది. ఇంకా మీకు ముందు ముందు విఐ ఎడిటర్ కవర్ అవుతుంది, గిట్ చెర్రీ పిక్ కవర్ అవుతుంది. ఓకే, ఫిల్టరింగ్ అంటే రియల్ టైంలో ఎట్లా ఫిల్టర్ చేస్తారు ఆప్షన్స్ ని, అలియాస్ అంటే ఏంటిది, అండ్ ట్యాగ్స్ అంటే ఏంటిది, ఎవరు అడిగారు కదా కోడ్ ని రివర్ట్ ఎట్లా చేయాలి. ఓకే, సో డిలీట్ అయితే ఏం చేయాలి, అవన్నీ ఇక్కడ మీకు కవర్ అవుతాయి. సో మోడిఫై చేసేది. పుల్ రిక్వెస్ట్ రేజ్ చేయమంటారు కదా, పుల్ రిక్వెస్ట్ రేజ్ చేసి చెప్తాను అది సార్, కవర్ అవుతుంది. అన్ని కవర్ అవుతుంది మీకు రియల్ టైంలో ఏవైతే ఉన్నాయో అన్ని కవర్ అవుతాయి. పాప్ ఏంటిది, ఓకే, సో ఈ స్టాష్ అంటే ఏంటిది, డాట్ గిట్ ఇగ్నోర్ ఏంటిది, పుల్ రిక్వెస్ట్ ఏంటిది, మర్జ్ రిక్వెస్ట్ ఏంటిది, ప్రతిదీ కవర్ అవుతుంది. మీకు ఇక్కడ పుల్ రిక్వెస్ట్ కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ సో పుల్ రిక్వెస్ట్ ఇది మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఈ మర్జ్ రిక్వెస్ట్ ఏంటిది, పుల్ రిక్వెస్ట్ ఏంటిది, సో రియల్ టైంలో అప్రూవల్స్ ఎట్లుంటాయి, మెయిన్ బ్రాంచ్ పైన రిస్ట్రిక్షన్స్ ఎట్లా పెట్టాలి. ఇప్పుడు నేను పెట్టలేను, పెడితే మీరు ప్రాక్టీస్ చేయలేరు. సో మీకు ముందు ముందు కవర్ అవుతాయి. ఇప్పుడు మీరు చూడండి, వేరే చూపిస్తారు డెవాప్స్ ట్రైనింగ్ హబ్ లోనే. మేబీ ఏముంది ఇక్కడ, బ్యాచ్ 14 వెయిట్ బ్యాచ్ 14 చూస్తే బ్యాచ్ 14 లో 101 బ్రాంచెస్ ఉన్నాయి, 13 పుల్ రిక్వెస్ట్ ఉన్నాయి. ఓకే, సో 36 ట్యాగ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆ బ్యాచ్ వాళ్ళు చేసినాయి. అవన్నీ యూ విల్ గెట్ టు నో. 389 కమిట్స్ ఉన్నాయి మెయిన్ బ్రాంచ్ లో. సో ఇవన్నీ మీకు కూడా కవర్ అవుతాయి. ఓకే, సో పుల్ రిక్వెస్ట్ ఎట్లా రైజ్ చేయాలి, సో ఎట్లా రియల్ టైంలో రివ్యూ చేస్తారు, అన్నీ మీకు కవర్ అవుతాయి. సో కాకపోతే కొంచెం వెయిట్ చేయండి. గాట్ ఇట్? హలో, ఓకే అండి, థ్యాంక్ యూ అండి. షూర్ సార్, షూర్. ఒకటి బ్రాంచెస్ ఎలా రీనేమ్ చేయాలండి? కవర్ అవుతుంది సార్. ఓకే, సో స్ట్రైట్ అది ఏం లేదు. ప్రస్తుతానికి నేను చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో డోంట్ ఆస్క్ సంథింగ్ బియాండ్ కంటెక్స్ట్, అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ వద్దు. నేను చెప్పినంత వరకు చెప్పండి నాగలక్ష్మి. సార్ నేను ఒకటి బ్రాంచ్ లోనే రెపోలోనే ఒకటి పుష్ చేశాను, గిట్ సజెషన్స్ అని. ఒకసారి అది ఓపెన్ చేస్తారా సార్? ఎక్కడ ఉంది ఫైల్ రెపోజిటరీస్? బ్యాచ్ 15 రెపోలోనే, ఒక నిమిషం. బ్యాచ్ 15 రెపోలోనే గిట్ సజెషన్స్ అనే ఫైల్. డెవాప్స్ ట్రైనింగ్ హబ్ బ్యాచ్ 15 లోనే. ఓకే, చెప్పండి. గిట్ సజెషన్స్ అనే ఫైల్ సార్, ఎక్కడ ఒకసారి ఉంది ఓపెన్ చూపండి. చేస్తాను. నాగలక్ష్మి అని ఉంది, ఇదేనా? కాదు, నేమే గిట్ సజెషన్స్ అని ఉంది. ఓకే ఓకే, అదే అదే వార్నింగ్. ఓకే, ఇది వార్నింగ్ నాకు నేను మేడం. పుష్ ఐ గాట్ చేస్తుంటే ఇట్. ఇది జనరల్లీ దాని ఏమంటారు, గిట్ వర్షన్ ని బట్టి, ఓఎస్ వర్షన్ ని బట్టి వస్తూ ఉంటుంది. ఇది మనం డిస్కస్ చేద్దాం ముందు. గాట్ ఇట్. ఇది మీరు ఇగ్నోర్ చేయండి. మీకు ఎర్రర్స్ వస్తేనే పట్టించుకోండి ప్రస్తుతానికి. ఇది వార్నింగ్ కదా, సో వార్నింగ్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఏమన్నా ఇష్యూ అవుతుందా లేకపోతే ఇగ్నోర్ చేయొచ్చు అని ఇది అడుగుతుంది. మీరు సేఫ్లీ ఇగ్నోర్ చేయొచ్చు. ఇది వెరీ సేఫ్లీ ఇగ్నోర్ చేయొచ్చు. ఓకే, సో ఇది వర్షన్ ని బట్టి చేంజ్ అవుతా ఉంటుంది. బై ద వే, వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు కవర్. సో మీకు మెటీరియల్ ఉంది, లెట్ మీ గివ్ దట్ మెటీరియల్ యాజ్ వెల్. సో ఓకే, ఇన్స్టిట్యూట్ సైడ్ నుంచి ప్రతి ఒక్కరికి క్లాస్ నోట్స్ ఇస్తా, మెటీరియల్ ఇస్తా. క్లాస్ నోట్స్ ఫస్ట్ నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తా, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసింది. సో కంట్రోల్-A, కంట్రోల్-C, బ్యాచ్ 14 లో ఫస్ట్ పోస్ట్ చేస్తున్నా, అండ్ డెమో గ్రూప్ లో కూడా వెయిట్. ఓకే, అండ్ వైటీ గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నా ఫస్ట్, అంటే మళ్ళీ ఇది మర్చిపోతా. సో అండ్ ఆల్సో ఇది నా క్లాస్ నోట్స్, రన్నింగ్ నోట్స్. అది కాకుండా ఇన్స్టిట్యూట్ సైడ్ నుంచి కూడా మీకు ప్రాపర్ మెటీరియల్ ఉంటుంది. సో ఇది కోర్స్ కంటెంట్. వెర్ ఇస్ ద మెటీరియల్? గిట్ బ్యాచ్ 15. సో ఇది మీకు ఇంటర్వ్యూస్కి హెల్ప్ చేస్తుంది. ఈ మెటీరియల్ కూడా పోస్ట్ చేస్తున్నా చూడండి, ఒకసారి చూడండి. సినారియో బిఫోర్ గిట్, ఇవి ఇంకా ఇందులో చాలా కవర్ కాలే. ఓకే, వైటీ గ్రూప్ లో లేమన్నా మేము.
యాడ్ చేస్తాంలేండి. ఓకే, మీరు జస్ట్ పింగ్ చేయండి, యాడ్ చేస్తాం. సో వైటీ గ్రూప్ మీరు డెమో గ్రూప్ లో ఉన్నారా? డెమో ఈ డెమో గ్రూప్ లో మధు గారు ఇందులో ఉంటే ఇంకా వైటీలో అవసరం లేదులేండి. మీరు కావాలంటే యాడ్ చేస్తాం, అందులో ఏం లేదు. అది కూడా అలాంటిదే. సో నౌ ఇది ఒకసారి మీరు చూడండి. వై గిట్, వాట్ ఈస్ గిట్, సో ఫీచర్స్ ఆఫ్ గిట్, గిట్ ఫ్లో చార్ట్. ఇది మనం క్లాస్ లో డిస్కస్ చేసిందే, రైట్? ఎట్లా యాడ్ చేయాలి, ఎట్లా పుష్ చేయాలి. ఇంకా క్లాస్ లో డిస్కస్ చేయనివి కూడా ఇందులో ఉన్నాయి. అవన్నీ ముందు ముందు డిస్కస్ చేస్తాం. గిట్ బేసిక్ కమాండ్స్, లైనెక్స్ బేసిక్ కమాండ్స్. సో ఈ మీరు ఇందాక ఎవరు అడిగారు కదా ఫెచ్ ఏంటిది, అవన్నీ ముందు ముందు మీకు కవర్ అవుతాయి. సో అండ్ క్లాస్ నోట్స్. సో ఈ పుల్ అంటే ఏంటిది, పుల్ రిక్వెస్ట్ అంటే ఏంటిది, ఓకే. సో గిట్ ఫెచ్ కి గిట్ పుల్ కి డిఫరెన్స్ ఏంటిది. సో ఇవన్నీ మీకు ముందు ముందు కవర్ అవుతాయి. గిట్ హబ్ లో అకౌంట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఇది కవర్ అయిపోయింది ఆల్రెడీ. సో గిట్ కి గిట్ హబ్ కి డిఫరెన్స్ ఏంటిది. సో ఇంటర్వ్యూ పర్పస్ లో హెల్ప్ అవుతాయి. బ్రాంచ్ అంటే ఏంటిది, ఈ రోజు ఇది కాన్సెప్ట్ కవర్ అయింది. బ్రాంచ్ ఈజ్ అ కాపీ ఆఫ్ డేటా. సో బ్రాంచ్ ఎట్లా మూవ్ అవుతాయి, సో మర్జ్ ఎట్లా చేయాలి, సో బ్రాంచింగ్ ఆపరేషన్స్ ఏంటివి, సో గిట్ బ్రాంచ్. సో గో త్రూ దెమ్. ట్యాగ్స్ ఇంకా మీకు ముందు ముందు కవర్ అవుతాయిలేండి. సో ఓకే, సో మీరు క్వశ్చన్స్ అడగండి, బట్ నేను రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నాను లేండి, ఇంకా లెంత్ అయిపోద్ది. లేదంటే లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్, యూ మే ఆస్క్ యువర్ క్వశ్చన్స్. సో గైస్ గుర్తుపెట్టుకోండి, నా ఈ ఈవినింగ్ క్లాస్ ఏంటిది అంటే ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా వెళ్తుంది. ఈవినింగ్ క్లాస్ నేను చెప్తూ ఉంటా, బట్ మీకు సపరేట్ గా మార్నింగ్ ఈవినింగ్, ఒకవేళ మీకు మధ్యాహ్నం కావాలంటే మధ్యాహ్నం కూడా డౌట్ సెషన్స్ పెడతాం. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెడతాం. ఆ డౌట్ సెషన్స్ ఏంటంటే మీరు టెక్నికల్ ఎర్రర్స్ ని రిజాల్వ్ చేయడానికి, మీరు టెక్నికల్ కన్సర్న్స్ ని అడ్రస్ చేయడానికి. మీరు డౌట్ సెషన్స్ లో జాయిన్ కండి. ఏ ఇన్స్టిట్యూట్ లో ఈ ఆపర్చునిటీ ఉండదు, ఉన్నా కూడా ఇంత ఎక్స్టెన్సివ్ అసలుకే ఉండదు. ఓకే, మీకు 1-to-1 డౌట్ సెషన్స్ కూడా మేము హెల్ప్ చేస్తాం. రమణి ఈస్ దేర్ టు ఆల్వేస్ హెల్ప్ యూ. ఓకే, రమణి లేకపోతే నేను చేస్తాను, లేదంటే గ్రూప్ లో పెట్టండి, ఎవరో ఒకరు ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్ చేస్తారు. ఇన్స్టిట్యూట్ కి రండి, మీరు మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు ఇన్స్టిట్యూట్ లో కూర్చోవచ్చు, మేము హెల్ప్ చేస్తాం. ఓకే, సో ఇందాక ఇప్పుడు యాడ్ చేస్తా. ఇప్పుడు జరిగిందంతా ఈ కమాండ్స్ ప్రస్తుతం నేను చెప్పినంత వరకు. సో లెట్ మీ కాపీ దిస్. వాట్ ఐ విల్ డు, ఓకే, ఈ కమాండ్స్ ని కాపీ చేస్తున్నా లైవ్ లో. సో వేర్ ఈస్ readme.md ఫైల్. సార్ ఇలా డైరెక్ట్లీ చేయొచ్చు, రీడ్మీలో వద్దండి. readme లోనే ఉండనియండి, సో దట్ డైరెక్ట్లీ మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో వేర్ ఈస్ readme, read గిట్ ఈజీగా అవుతుంది కదా. అంటే అందరికీ తెలియదు కదా. సో వాట్ ఐ విల్ డు, Okay. ABCDR కంట్రోల్ F రీడ్. సో రీడ్మీ ఫైల్ పర్పస్ కూడా అదేంటంటే ఇది ఒక యూజర్ మాన్యువల్ లా ఉంటుంది అందరికి. సో ఎడిట్, సో ఐఎమ్ పేస్టింగ్ హియర్. సో ఈ రోజు వరకు బెటర్, ఇది ఇంకా బెటర్. గుడ్ అబ్జర్వేషన్. ఏమంట చూస్తుంటా, పర్సనల్ యాక్సెస్ టోకెన్ ఉండొద్దు. లెట్ మీ డిలీట్ దట్. వెరీ పర్సనల్ యాక్సెస్ టోకెన్, ఇది. సో ఎందుకంటే ఇది నా గిట్ హబ్ సెక్యూరిటీ కాంప్రమైజ్ అయినట్టే. నేను ఒక పర్సనల్ యాక్సెస్ టోకెన్ అందరికీ ఇస్తే నా గిట్ హబ్ సెక్యూరిటీ కాంప్రమైజ్ అయినట్టే. సో ఇమ్మీడియట్లీ గిట్ డిటెక్ట్ చేసింది. ఏమని చెప్తుంది, కాన్ఫిడెన్షియల్ డేటా పుష్ చేస్తున్నావు, జాగ్రత్త అని చెప్తుంది. సో ఆల్ గిట్ కమాండ్స్. ఓకే,